भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय। हरि अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। अहो देवर्षिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। श्री अरुणाचलरमणाय नमः। हरिः ओम्। సౌండ్ కొద్దిగా పెంచడం అవుతుందా? కొద్దిగా అప్పుడు ఎక్కడి నుంచే మాట్లాడచ్చు, ముందు వంగక్కర్లేదు. సౌండ్ పెంచితే లాక్కుంటుంది, ఇంకా లోపలికి రాదు.
అంటే ఇది ముందుకు రావాలి కదా, ఇది తక్కువ ఉంది లెంత్, పెద్ద స్టాండ్ అయితే. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సభాయ నమః. భక్త ప్రహ్లాదుడి యొక్క స్వరూప స్వభావాల్ని పరిశీలిస్తున్నాం, ఈ కార్యక్రమంలో ఉన్నాం. సౌండ్ లేకపోతే అది డామినేట్ చేస్తుంది, ఆ వాయిస్ ఉంది కదా అక్కడ. మొదటి రెండు కూడా చెప్పుకోవడం జరిగింది కిందటి శుక్రవారం. ఎందుకంటే కిందటి ఆ తలుపు వేసి మనండి కొంత సౌండ్ అవ్వదు. కిందటి శుక్రవారం ప్రహ్లాదుడి యొక్క ఏమో నాకు ద్యోతకమైనటువంటి ప్రహ్లాదుడి యొక్క 32 దివ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో 32 దివ్య లక్షణాల యొక్క సాకార రూపంగా ప్రహ్లాదుడు నాకు అర్థమైతే ఆ 32ంటిని వివరణతో సహా యథాశక్తి వివరణతో సహా ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. అందులో మొదటి రెండు కూడా పరిశీలించాం. మొదటి లక్షణం, తాను ఎటువంటి ఆపదలో ఉన్నాడో, తానెవడో. భక్తుడు అన్నదానికి నిర్వచనం ఇది. భక్తుడికి ఉండవలసిన స్పష్టతలు ఇవి. భక్తుడంటే ఏదో కొబ్బరికాయ కొట్టాడు, దీపం వెలిగించాడు, ఇదే కాదు భక్తుడంటే. అసలు భక్తుడంటే తానెవరో దానికి స్పష్టత ఉండాలి. తాను ఏది, తాను కానిదేది, తాను అయినదేది, తాను కానిదేది. అర్థమవుతుందా? మాట్లాడుతున్నా తెలుగు మాటలే. తాను అయినదేది, తాను కానిదేది. తాను ఇప్పుడు ఎట్టి వ్యవస్థలో ఉన్నాడు, ఎందుకున్నాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు ఉన్నాం, ఓ స్పష్టత ఉంది. మనందరం ఎవరైనా అనవసరంగా లేము, ఎవరో దారి తప్పిపోయి ఎలా వచ్చేదేమి. అందరూ రావాలని ఒక ప్రణాళికతో వచ్చాం. ఎక్కడికి వచ్చామో జ్ఞానం ఉంది, ఎందుకు వచ్చామో జ్ఞానం ఉంది. 8 దాటితే ఇంకెవరు కనిపించరు ఇక్కడ, దాని వల్ల జ్ఞానం ఉంది. అందువల్ల మన ఇక్కడ రావడంలో ఒక పరిపూర్ణ జ్ఞానం ఉంది. ఎక్కడున్నాము, ఎందుకున్నాము, జ్ఞానం ఉందిగా. అలాగే తానెవడు, తాను అయినదేది, తాను కానిదేది. తాను ఇప్పుడు ఎట్టి వ్యవస్థలో ఉన్నాడు. ఈ వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, తాను పొందవలసిన భగవంతుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడు, వాడిని తన తక్షణ కర్తవ్యం ఏంటి, భగవంతుని పొందకపోతే ఉన్న నష్టం ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన ఒక సమగ్రమైన అవగాహన ఉంటేనే వాడు భక్తుడు. భక్తుడంటే ఆషామాషి వ్యవహారం కాదు. భక్తుడంటే భగవంతుడికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన అవగాహన ఉన్నవాడు. అవగాహన పదం, స్పష్టత, అవగాహన. కనుక ఆ లక్షణాలన్నీ ప్రహ్లాదుడిలో చూడాలి, స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే తానే కాదు, ప్రహ్లాదు గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే సమస్య వాడికే పరిమితం కాదు, మనకి ఉంది ఈరోజు. అయితే వాడికి సమస్య ఉందని తెలిసింది, మనకు ఉన్నట్టుగా తెలియదు. అందువల్ల వారి యొక్క సహాయం తీసుకుని మనం కూడా మన సమస్యని పోల్చగలిగితే బయటపడే ప్రయత్నం చేయాలి. సమస్య అదే ఆ వాక్యం చివరిలో రాశాను. 2వ దాంట్లో ఆఖరి, తనకున్న ఆపద తెలియనివాడు ఆపదలో లేనివాడు కాదు. అదే ఆఖరి బ్రాకెట్లో పెట్టాను. తనకున్న ఆపద తెలియనివాడు ఆపదలో లేనివాడు కాదు, ఉన్న ఆపద తెలియనివాడు. ఇప్పుడు నాలాంటి ఒక అతి తెలుగు రాయుడు ఒకడున్నాడు అనుకోండి, రైలు భోగి అంటుకుంది. నాలాంటి అతి తెలుగు రాయుడు ఆపద తెలిసిన వాళ్ళని అటు ఇటు పరిగెడుతున్నారు పైకి గంటడానికి. వాడు దుప్పటిగా పడుకున్నాడు. నాలాంటి వాడు ఒకసారి దుప్పటి తీసి చూశాడు, విషయం అర్థమైంది. అంటే రైలు అంటుకుంది అని. వాడు తెలివైన వాడికి ఏం చేయాలి, అందరిలాగా ప్రయత్నం చేయాలి. వాడు నాలా కొంచెం అతి తెలుగు వాడు ఆలోచన చేశాడు. నేను విషయం తెలియనట్టుగా ఉంటాను, దుప్పటిగా పడుకుని ఉంటాను, ఇప్పుడు నన్ను ఏం చేయదు కదా అంటాడు. ఇది నవ్వేరా లేదా? నవ్వేరా? నేను ఆపద తెలియనట్టుగా ఉంటాను, ఇప్పుడు దుప్పటి కప్పించాం కానీ మళ్ళీ కప్పిస్తాను. ఆపద తెలియనట్టుగా ఉంటాం కనుక ఆపద లేని వాడిని వాడు ఎలా అర్థమైంది? వాడు పరమ మూర్ఖుడు. అంటే కొంతమంది భగవద్గీత మేము చదవమండి అంటే, భగవద్గీత చదవని వాళ్ళందరూ సంసారం దాటిపోయారా, మోక్షం పొందుతారా? వాడు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడు ఆపదని కొనసాగించుకుంటున్నాడు. అందువల్ల వేదాంతంలోకి రాని వాళ్ళందరూ సమస్య దాటిపోయిన వారు కాదు, సమస్య లేనివారు కాదు, ఉన్న ఆపద తెలియనివాడు. తెలివైనవాడు ఆపద తెలుసుకుంటే బయటపడే ప్రయత్నం చేస్తాడు, లేనివాడు
ఆపద కొనసాగుతుంది ఏ రూపంలో? పునర్జన్మల రూపంలో. ఇది జనన మరణ వ్యవస్థ. ఒకే దేహంలో ఎప్పటికి ఉండిపోవడానికి అవ్వదు. మళ్ళీ వెనక్కి రావంటే కుదరదు. మాట అర్థమవుతుందా? ఒకే దేహం అలా ఉండిపోతాను, కుదరదు. కట్ చేసి పడేస్తుంది ఎక్కడో అక్కడ. అది మళ్ళీ రావండి, కుదరదు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కారణాలు ఉన్నాయా? రాక తప్పదు. వచ్చి ఉన్నాంగా, ఇప్పుడు అందరం ఉన్నాంగా దేహాలు. ఎందుకు వచ్చాం? ఈ గతంలో లేవనా? లేవనుకుంటున్నాం. సరే, మొత్తం మీద ప్రహ్లాదుడికి ఉన్న స్పష్టత తాను ఎటువంటి ఆపదలో ఉన్నాడు. ఏ ఆపద? భౌతిక ఆపద కాదు, ఆధ్యాత్మిక ఆపద. భౌతిక ఆపదలు అందరికీ తెలుసు. భౌతిక ఆపద అంటే దేహానికి సంబంధించి. ఇది ఆధ్యాత్మిక ఆపద. ఆధ్యాత్మిక ఆపద అంటే జీవుడనైన నాకున్న ఆపద. నేను దేహం కాదు, నేను జీవాత్మ. ఈ దేహాల్లో ఉండి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి వెలుగుని. నాకు దేహానికి సంబంధం లేదు. నేను దేహంలో ఉంటున్నవాడే కానీ దేహాన్ని కాదు. కానీ నేను కాని దేహాన్ని నేను అనుకుంటున్నాను, అదే ఆపద. మరి ఆపద తెలుసుకోవద్దా? తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుంది? నేను ఎవరైనా తెలియాలిగా. నేను ఎవరైనా తెలియకపోతే, నా జ్ఞానం నాకు లేకపోతే ఎన్ని జ్ఞానాలున్నా వృథా. వాటి పరిమితులు వాటివి. మిగతా జ్ఞానాలు ఉంటే ఆయా ప్రయోజనాలు ఉంటాయి. నా జ్ఞానం నాకుంటే నాకు శాంతి. నేను ఎవరైనా తెలియాలి కదా. ఎంతగానో ఇలా నేను కాంగాలో బతుకుతాను ప్రపంచంలో. ఒక మాట అంటుంటాను చూసారా, ఎంతకాలం అద్దెళ్ళలో ఉంటామో సొంత ఇల్లు ఉండద్దా అని. బతుకంతా అద్దెలేనా, సొంత ఇల్లు ఉండద్దు అందరూ ఆ మాట కరెక్టే. ఎంతకాలం ఇలాగా మనం కాని దేహాలుగా ఎంతకన్నా ఉంటాం? మనదైన ఆత్మస్వరూపాన్ని పొందొద్దా, జ్ఞానం పొందొద్దా? అక్కడ ఉంది శాంతి. కనుక నేనెవరో నాకు తెలియకపోవడమే ఆపద. అది ఒకటో దాంట్లో చెప్పుకున్నాం. అందువల్ల ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో తానున్నాడో తెలిసిన దానికి నెంబర్ 1 మనం ఉన్నామో తెలియజేసి, తనకు తెలుసు, అలాగే మనం ఉన్నామో తనకు తెలుసు. అందువల్ల తెలియజేసి రక్షింపజేసే భక్త వాత్సల్యానికి ప్రహ్లాదుడి గురుస్వరూపము. తన విషయంలో తన ఆపద తనకు తెలుసు, తోటి వారి ఆపద తనకు తెలుసు కనుక వాళ్ళని దాటించే ప్రయత్నం చేసేడు ప్రహ్లాదుడు. గురువుకే ఉంటుంది ఆ దృష్టి. కొంతమంది వాళ్ళు ధరిస్తగాలనుకుంటారు, మరి కొంతమంది వాళ్లతో పాటు 10 మందిని ధరింపలేదు. వాళ్ళు గురువులు అంటే. కనుక ఆ ఆపదని ఫస్ట్ దాంట్లో డిస్కస్ చేసాం. మీరు కొత్తది ప్రారంభిస్తున్నప్పుడు పాతతో కూడా కొనసాగించుకుంటూ రావాలి. అందుకే ఇంట్లో కొంచెం అధ్యయనం చేస్తే బుద్ధికి పడుతుంది బాగా. కేవలం లక్ష్యవారంగా పరిమితం చేయకండి పుస్తకాన్ని. మీ నిత్య పారాయణ గ్రంథంగా కూడా రోజుకో 4 వాక్యాలు చదివితే బుద్ధికి పడుతుంది. ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే ఇంట్లో కొనసాగిస్తారు తప్పించి ఇది ఎక్కడ పరిమితం కాదు. ఎప్పుడైతే ఆపద అర్థమైందో, రెండోది నిరంతర సంసార భీతి, తీవ్ర ముముక్షుత్వము. అక్కడ 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఆదమరిచున్న వ్యక్తిని అట్ల పెనం మీద కూర్చోబెడుతుంది. ఏది? వేడి అట్ల పెనం. వాడు ఎంతసేపట్లో లేస్తాడో, నా ఆపద, నా ఆధ్యాత్మిక ఆపద నాకు అర్థమైతే ఈ సంసారం నుంచి ఎప్పుడు బయటపడతానని తప్పకుండా ప్రహ్లాదుడిలో కనిపిస్తుంది. ఆపద అర్థమైతే, ఆపద అర్థం కాబట్టి చల్లారిపోతుంది, భక్తి కొనసాగదు. భక్తి అంటే భగవంతుడిని పొందాలనే తపన. అది ఆకలేస్తున్నవాడు అన్నం కోసం ఎలా తప్పిస్తాడు? వాడికి ఇంకో ధ్యాస ఉండదు. అక్కడ నీటికి వేరుపడ్డ చేప ఎలా తప్పిస్తుంది నీరు పొందాలని? దాని వేరే ధ్యాస ఉండదు. నీటికి పొందలేదని గమ్యం అంతే. పొందలేదా తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎలాగో వస్తుంది. తపన అంటే అది భగవంతుడికి వేరుపడి ఇక్కడ ఉన్నాను అనే జ్ఞానం కలిగితే, పరమాత్మ కోసం అటుపై కదిలే తపన ఉందే, అదే భక్తి. భగవంతుడికి కావాల్సిన తపన. మీరిచ్చే అరటి వాళ్ళు, మీరిచ్చే పూలదండలు వాడికి ఎందుకు? అవన్నీ వాడి వస్తువులే. మీరు బంతిపూలను సృష్టించారా? బంతిపూలు దారం వేసి కుట్టడం అనే జ్ఞానం కూడా మీరు సృష్టించలేదు. ఆ జ్ఞానం పరమాత్మ లోకంలో పెట్టాడు. ఎవరి ద్వారా మీకు అందింది? మీరు పుట్టారు. ఇక్కడ మనదంటూ వస్తువు ఏది లేదు. మనదంటూ వస్తువు ఏది ఉంటే పరమాత్మ మీద అనుకున్న ప్రేమ, అది మనకు. ఇంకో పరమాత్మని సమర్పించాలనే ప్రేమ ఉందే, ఆ ప్రేమ మనది. ఆ ప్రేమ పరమాత్మ. మీరు బంతిపూలు వేసారా, గులాబీ పూలు వేసారా, వాడిని ముడుచుకుంటూ వాడికి వస్తువు వాడిది. సరేనా? ఇప్పుడు ఎక్కడో ఈ శివానందాశ్రమంలో ఒక వస్తువు తీసి, మేడం గారు ఈ వస్తువు మీరు వచ్చాడు అనుకోండి, ఆవిడ ఏమంటారు? ఆవిడ నా వస్తువు తీసి నాకు వస్తువు ఎక్కడది? నా వస్తువు వాడు. రమణ మహర్షి గారు ఉదాహరణ చెప్తుంటారు. మనం అన్నీ ఎలా ఉన్నాయంట, ఒకడు గణపతి పూజ చేస్తాడు. గణపతి బెల్లం గణపతిని పెట్టాడు. పసుపు గణపతి, బెల్లం గణపతి. అచ్చు బెల్లాన్ని గణపతిలో తయారు చేసి చెక్కి బెల్లం గణపతి పెట్టాడు. నైవేద్యం పెట్టడానికి సమయానికి ఏం లేదు. దాని ఒక గిల్లి గిల్లెట్టు పెట్టాడు. గణపతి ఏమనుకో ఫీల్ అవ్వకుండా ఏమని అనేది దానికి ఒక గిల్లి అదే నైవేద్యం పెట్టాడు. అలా ఉంది మన వ్యవహారం అని చెప్పారు. ఈ ప్రపంచంలో వాడికి ఇవ్వడం, మళ్ళీ దాని పెద్ద పబ్లిసిటీ వాడు, మళ్ళీ ఎంతోటి చేయించాం అంతోటి చేయించాం. ప్రేమ కావాలి పరమాత్మ. అర్థమవుతుందా? అందువల్ల రైలులో రాత్రి నిద్రలో ఉండగా తీవ్ర ముముక్షుత్వం అంటే ఎంత వేగం బయటపడతాను ఆపద నుండి. తాను ప్రయాణిస్తున్నటువంటి ఆ రైలు పెట్టి కాస్త అగ్ని ప్రమాదంలో పడితే విషయం తెలిసిన వాడు ఎలా ఉంటాడు? ఇంకా
ఒకసారి మన మానసిక ప్రవేశం చేస్తే సరే ఆ క్యారెక్టర్లో. కాబట్టి ఇప్పటిదాకా మీరు రైలు ఎక్కలేదంటే మా రైలు అంటుకుంటే అప్పుడు చూద్దాం, అప్పుడు చూడడానికి ఏముండదు, ఇంకేమింది మన ఎక్కిన రైలు అంటుకుంటే ఇంకేముండదు. అదే లోకంలో జరుగుతున్నాయి, ఆయా పాత్రలో మనం ప్రవేశం చేయాలి మానసికంగా. అప్పుడు ఎలా ఉంటుంది అవస్థ? ఆ అవస్థ అక్కడ భౌతికంగా ఎలాగ ప్రమాదాల నుంచి పైకి వచ్చే ప్రయత్నంలో ఉంటామో, ఆధ్యాత్మిక ఆపద అర్థమైన వాడు భగవంతుడి ముందర అలా తప్పిస్తాడు. అర్థమవుతుందా అని ఆ రెండు కూడా చెప్పుకుని ఈ విధంగా ఈ రెండింటికి, అంటే మొదటి లక్షణానికి ఈ రెండో లక్షణానికి ప్రహ్లాదుడు సాకార రూపము. సాకార రూపం అంటే ఎంబాడిమెంట్. అంటే ప్రహ్లాదుడు గుణాలు కావవి, లక్షణాలు. గుణం అంటే మారుతుంది, లక్షణం అంటే మారదు. బెల్లానికి తీపి ఎప్పుడు మారదు, ఎందుకంటే లక్షణం అది. బెల్లం ఉన్నంతకాలం తీపిగానే ఉంటుంది. అందువల్ల బెల్లం తీపిగా ఉంటుంది అనక్కర్లేదు, అది బెల్లం ఎప్పుడు తీపిగా ఉంటుంది కనుక బెల్లం అంటేనే తీపి. గుణము, ఇప్పుడు గోడకి మనం రంగు వేస్తాం, అది గుణం, అది కొంతకాలం తర్వాత పోతుంది. గుణం అనేది మారుతుంది. అందుకే మనుషులు ప్రారంభంలో చెడ్డవాళ్ళు ఉన్నవాళ్ళు జీవితంలో కొంతకాలం మంచివాళ్ళు అవుతారు, కొంత మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. గుణం కనుక మారుతుంది. అర్థమవుతుందా? లక్షణం మారదు, వస్తువుకి లక్షణం ఎప్పుడు దూరం అవ్వదు. కనుక ప్రహ్లాదుడు ఈ లక్షణాల యొక్క సాకార రూపం అని రెండు చెప్పుకుని మూడో ప్రవేశిస్తున్నాం. భగవద్రహిత జీవిత నిరంతర వ్యతిరేకత్వానికి. కంగారు పడకండి, అన్ని పదాలు అర్థమవుతాయి, కొద్దిగా ప్రయత్నిస్తే అర్థమైపోతుంది. అంటే భగవంతుడు ఎడబాటును తట్టుకోలేని స్థితికి సాకార రూపం ప్రహ్లాదుడు. భగవద్రహిత జీవిత అంటే భగవత్ స్పృహ లేకుండా, భగవత్ స్పృహ రహిత మన అర్థం అది. భగవత్ స్పృహ లేకుండా జీవించేటటువంటి జీవితాలు ఉంటాయే కొన్ని. అసలు వాడు భగవంతుడు అంటే వాడు చీకు చింత ఉండదు, వాడు అసలు భగవద్ ధ్యాస ఉండదు వాడికి ఒకంత కూడా. వాడిని రంప పెట్టుకోసిన వాడు భగవంతుడు ధ్యాస పడదు. ఇంకో అటువంటి ఆ భగవత్ స్పృహ లేకుండా జీవించేటటువంటి జీవితాలకి నిరంతర వ్యతిరేకం. అంటే భగవత్ స్పృహ లేకుండా జీవించే జీవితాలు ఏవైతే ఉన్నాయో అవంటే ప్రహ్లాదుడికి అసహ్యం. అది నిరంతర వ్యతిరేకం. అంటే దాని అర్థం ప్రహ్లాదుడికి అసహ్యం అంటే భగవంతుడు ఎడబాటును తట్టుకోలేని స్థితి. ఎంత ఎడబాటు? ఒకంత ఎడబాటు. అది ఎలాగో ఆ లక్షణం ఏదైతే ఉందో దానికి సాకార రూపం ప్రహ్లాదుడు అని మూడోది. ఇక్కడ చెప్తూ అయిపోయింది. మళ్ళీ మన చేప వచ్చేసింది. నీటికి వేరుపడి గట్టుపై పడిన చేప. కాబట్టి ఒక్కటి నీటికి వేరుపడి చేప గట్టుపై పడితే ఏ చేప ఎందుకు హాయిగా ఉండదు చెప్పండి? హాయిగా ఉండొచ్చుగా. అక్కడ మనం ఏసీ పెడితే ఆ గట్టు మీద ఎందుకు హాయిగా ఉండదు చెప్పండి? సరిగ్గా ఎవరైనా చెప్తారేమో నాకు ఎలాగా సరిగ్గా చెప్పాలి. నేను చెప్తే నీరే సరళం గట్టుగా అదే ఏం లేదు. నీటికి విరుద్ధమైన లక్షణాలు గట్టుకుంటాయి. నీటికి ఉన్న లక్షణాలు గట్టుకున్నాయనుకోండి, గట్టులో కూడా హ్యాపీగా ఉంటుంది. అది అక్కడున్న లక్షణాలకి విరుద్ధమైన లక్షణాలు గట్టు మీద ఉంటాయి, కానీ తట్టుకోలేదు. అర్థమవుతుందా? అది నీటికి వేరుపడి గట్టుపై పడిన చేప నీటి ఎడబాటు తట్టుకోలేక ఎలా కొట్టుకుంటుందో గిలగిలా. ఎప్పుడైనా చేపను చూసారా? నీటికి వేరుపడిన చేపను చూసారు? నీటికి వేరుపడిన చేపను ఎప్పుడైనా చూసారా? అది అలా స్వరూపమైన బ్రహ్మమునకు. ఇది మన సమస్య, ఇది మనందరి యొక్క సమస్య, మనందరి యొక్క ఆధ్యాత్మిక సమస్యగా డిస్కస్ చేస్తున్నాం. అలా స్వరూపమైన బ్రహ్మమునకు, మన స్వరూపం బ్రహ్మము. బ్రహ్మం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఏదైతే ఈ సృష్టికి కారణభూతమైన వస్తువు ఏదైతే ఉందో, ఏది అనంత వస్తువు, ఎక్కడి నుంచి అయితే విశ్వం బయలుదేరిందో, ఎవడి వల్ల అయితే విశ్వం మనుగడ కొనసాగిస్తుందో, తిరిగి ఎవడి వల్ల విశ్వం వెళ్ళి ఎవరిలో కలిసిపోతుందో. కెరటం లేచింది, కెరటం నిలబడింది, కెరటం మళ్ళీ పడిపోయింది సముద్రం వల్ల. అలాగే ఈ విశ్వం యావత్ సమస్త ప్రపంచం ఎవడిలోంచి పుట్టి, ఎవడి వల్ల కొనసాగుతూ తిరిగి ఎవరిలోకి లయం అవుతుందో, ఎవడు లేకపోతే విశ్వం వచ్చే అవకాశం లేదు. ఆ వస్తువుని బ్రహ్మము అంటారు. బ్రహ్మం అంటే అన్నిటికంటే పెద్ద వస్తువు, అంటే అనంత వస్తువు, అంటే ఉన్నది తానే అయినది. ఇదే జగత్ కారణ వస్తువు. దాని నుంచి దాని సంకల్పంతో జగత్ బయలుదేరు. అర్థమవుతుందా? అందువల్ల మనందరి స్వరూపం ఎవరు? బ్రహ్మము. కొండ రూపము మట్టి స్వరూపము, ఎందుకంటే మట్టి లేకపోతే కొండ లేదు. అలాగే మనందరం రూపాలుగా తెలుస్తున్నాం కావచ్చు, మన స్వరూపం ఎవరు? స్వరూపత మనందరం ఒకటే, స్వరూపాలు బట్టి వేరు. కాబట్టి మెలకువలో అందరం వేరువేరుగా ఉంటాం, నిద్రలో అందరి అనుభూతి అవుతుంది. నిద్రలో అనుభూతులు వేరువేరుగా ఉండవు ఎవరికైనా. ఇప్పుడు గాఢ నిద్రలో మాట అర్థమవుతుందా?
మెలకువలో అనుభూతులు వేరువేరు ఉండే కారణం వేరువేరుగా ఉన్న రూపాలు బట్టి. ఇవాళ మెలకు నీకు దుఃఖం మిగల్చచ్చు, నాకు ఆనందం మిగులుతుంది. రేపటి మెలకు అడ్డించడం. కానీ నిద్రానుభూతి మాత్రం అందరిది ఒకటే, ఎప్పుడు. కారణం నిద్రలో అందరూ స్వరూపంగా ఉంటాం, అయితే జ్ఞానం ఉండదు. మెలకువలోనూ రూపాలు పరిగెత్తలేదు. ఇక్కడ తేడా వస్తుంది వ్యత్యాసం. అందువల్ల అలా స్వరూపమైన బ్రహ్మమునకు, అక్కడ బ్రాకెట్లో రాయలేదు, అనంత వస్తువుకు. ఏ రూపంలో వేరుపడ్డాం? చేప నీటికి భౌతికంగా వేరుపడింది. నీరు ఎక్కడెక్కడ ఉంది, దానికి ఫిజికల్గా సెపరేట్ అయిపోయింది. ఫిజికల్గా సెపరేట్ ఉంది అంటే ఫిజికల్గా అంటే భౌతికంగా వేరుపడిపోయింది. ఇక్కడో మనం మన స్వరూపమైనటువంటి ఆ అనంత వస్తువుకి ఫిజికల్గా వేరుపడే అవకాశం లేదు. కారణం అది అనంత వస్తువు. ఒక పరిమితానికి మరో పరిమితం దూరం అవ్వగలదేమో కానీ అనంత వస్తువుకి దూరం అయ్యే అవకాశం లేదు. కారణం అనంతరం అంతరా ఉందని అర్థం. దానికి ఎలా దూరం అవుతాం? కానీ దూరం అయ్యాం. ఎలాగా? అజ్ఞాన రూపంలో వేరుపడి. భౌతికంగా ఇప్పుడు మనందరం కూడా మన ఇళ్ళకి భౌతికంగా వేరుపడ్డాం, అంతేనా? భౌతికంగా వేరుపడితే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ప్రస్తుతం మన ఇళ్లలో మనం లేము ఈ దేహాలుగా. కారణం ఇక్కడ ఉన్నాం కనుక. ఎక్కడో ఒక చోట ఉండగలం, అన్ని చోట్ల ఉండలేము కదా. దీన్ని భౌతికంగా వేరుపడ్డాం అంటారు, సరేనా? సపోజ్ నేను రమేష్ అనే విషయం మర్చిపోయాను అనుకోండి, నష్టం ఏంటి? రమేష్ అనే విషయం నన్ను మర్చిపోయాను అనుకోండి, అక్కడ కూడా నేను నాకు వేరుపడ్డాను. ఎలాగా? భౌతికంగా, అజ్ఞాన రూపం. ఇలా వచ్చి ఇక్కడ ఏమంటే ఇక్కడ రమేష్ మాస్టర్ ఒకరు ఉంటారు, భగవద్గీత చెప్తారా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, కంగారులో పడతారు. ఫస్ట్ నీకు కావాలడుగుతున్నాడా, వేళాకోవడమా, లేదా ఇంకోరు ఎవరో ఉండే అవకాశం లేదే, లక్ష్మీవారం కూడా సప్తమం ఒక ఆయన చెప్తుంటాడు. నిజంగానే నేను మరిచిపోయి అడిగాను మిమ్మల్ని, ఆయన ఇంకా రాలేదా క్లాస్కి అని అడిగాను. ప్రస్తుతం మీ అందరికీ ఒక గ్లాసు నీళ్ళు తాగింది, తలలో గ్లాసు. మీరు ముందు తీరుకోవాలిగా. విన్న ప్రశ్న ఏమిటి? అడిగిన వాడు ఎవడో ప్రశ్నే. మీకు తెలుసు నేను అడిగింది నా గురించే, నాకు తెలియదు ఆ వ్యక్తి వేరే ఉన్నాడు. ఆ వ్యక్తి వేరే ఉన్నాడో నేను అనుకుంటున్నా, నేనే ఆ వ్యక్తిని తెలియదు. ఏం చేయాలి? మీకు ఒకటి అర్థమైంది, నేను నాకు వేరుపడిపోయాను. ఎలాగా? అజ్ఞానం. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కొత్తగా రమేష్ని రావక్కర్లేదు, నువ్వేరా ఆ వ్యక్తిని చెప్పండి. ఏం కలిగించారు? మీరు జ్ఞానం కలిగించారు అంతే. మీరు అందరూ కూర్చొని తపస్సులు చేసి రమేష్ని సృష్టిస్తారా? అంత లేదు, అంతే అవకాశం లేదు. ఉన్నవాడికి జ్ఞానం ఇవ్వడం ఇంతే. మనం ఎవరో మన జ్ఞానం కలిగితే మనమే బ్రహ్మం అంతే. జ్ఞానం లేకపోతే ఈ దేహాలు జరుగుతుంది. సింపుల్. అందువల్ల అలా స్వరూపమైన బ్రహ్మమునకు అజ్ఞాన రూపంలో వేరుపడి దానికి ఇక్కడ మాటది, దానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న సంసార వ్యవస్థలోకి పడిన జీవాత్మలమైన మనం కూడా అలాగే కొట్టుకుంటున్నాము. ఇప్పుడు కొట్టుకోవట్లేదా? ఎవరు కొట్టుకోవట్లేదు. కాబట్టి కుర్చీలో కూర్చున్నామండి, ఏ కుర్చీలో కూర్చున్నా లోపల మనసులా కొట్టుకుంటాము. ఏమిటో 8 ఇంట్లో వెళ్ళలేదు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? భయాలు లేవా? కోరికలు లేవు. కోరికలే కొట్టుకోవడం అంటే, భయాలు లేవు. భయాలే కొట్టుకోవడం అంటే. చేప ఎలా కొట్టుకుంటూ ఉంటుంది, మనం గుండెకాయ కోరికలు పెరిగానే గుండెకాయ ఎక్కువ కొట్టేసుకుంటుంది. టెన్షన్లు, ఇంకోటి ఎక్కడ హాయిగా ఉన్నాం ఒక దగ్గర నిద్రలో. సరేనా? అలాగే నిరంతరం ఏమవుతుందో ఇలా ఎందుకైంది, అలా ఎందుకు కావాలో అలా ఎందుకు కానీ కొట్టుకోవడం కదా. ఈ ఆలోచనలే కొట్టుకోవడం అంతే. ఎవరు అలా ఉంటారో ఏమిటో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో. భయాలు లేవు. కోరిక, భయం, క్రోధం ఈ 3 ఉంటే కొట్టుకోవడమే. ఈ 3 లేనివారు ఎవరు? సభలో ఎవరు ఉన్నారా? నేను కాదు, మీ సంగతి నాకు తెలియదు. అందువల్ల ఇదో బ్రహ్మమునకు అజ్ఞాన రూపంలో వేరుపడి దానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న, అందుకు నీటికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది గట్టు. అందుకే చేప గట్టు మీద ఫ్రీగా ఉంటుంది. ఏది? పూర్తిగా విరుద్ధ లక్షణాలు. అలాగే మనం ఇప్పుడు మన స్వరూపమైనటువంటి బ్రహ్మమునకు పూర్తిగా విరుద్ధ లక్షణాలను అజ్ఞాన రూపంలో వేరుపడ్డాం. పూర్తిగా విరుద్ధ లక్షణాలను సంసార వ్యవస్థలోకి పడిన జీవాత్మలం మనం కూడా అలాగే కొట్టుకుంటున్నాం. అయితే రండి, చేపకి తాను పొందిన ఆపదకి సంబంధించిన జ్ఞానం ఉంది. మనకంటే చేపే గొప్పదే. దానికి తెలుసు నీటికి వేరుపడ్డాను. కానీ దాన్ని తీసుకుని నీళ్ళలో వదిలేదనుకోండి వెంటనే పడిపోతుంది. అది అడగదు మళ్ళీ. నన్ను నీళ్ళలో చూస్తున్నా ఉంటుందా చేప? ఏమో ఎప్పుడు అడగదు. అలా దాన్ని తీసుకుని నీళ్ళలో వేస్తే వెంటనే నీళ్ళలో పోదు. కారణం నీటికి వేరుపడ్డానని జ్ఞానం ఉంది. మనం సహాయం అందించాం, నీళ్ళలో పెట్టాం, అది పెట్టాం. తిరగేసి నన్నేం అడగదు, నన్ను నీటిలో పెడుతున్నామని అడగదు కదా. అందువల్ల కారణం చేపకి దాన్ని పొందిన ఆపదకి. అందరూ ఆపదలో ఉన్నవాళ్లే, కానీ ఆపద సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్లే కదా.
ఆధ్యాత్మిక దేనికంటే ముందు ఆపదకి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి, తర్వాత ఆపదకు సంబంధించి పరిష్కారం ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వలేదు అనుకోండి, ఇంకా వాడు ఏదేదో వచ్చి ప్రవచనాలు చేస్తే వాడు మన సమయాన్ని వృధా చేస్తున్నవాడు అన్నది. వాళ్ళు ఏవేవి చెప్పినా సరే సమస్య నా దగ్గర ఉంది. ఏ రామాయణం చెప్పచ్చు, భారతం చెప్పచ్చు, భాగవతం చెప్పచ్చు కావచ్చు, కానీ నా ఆపదను డిస్కస్ చేయలేదు అనుకోండి, ఆ ప్రవచనం నాకెందుకు? నాకు రామాయణం తెలిసింది కరెక్టే, నా ఆపద నాకు మిగిలిందిగా. నన్ను రాముడితో కలపాలి, భాగవతం చెప్తే నన్ను కృష్ణుడితో కలపాలి. సమస్య నా దగ్గర ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, వాడు రోగం పరిష్కరిస్తాడా? నేను అప్పటిదాకా ఇంతమంది రోగాలు పరిష్కరించానయ్యా, నాకు ఇప్పుడు నా ప్రశ్న చేశాను, వీడి సంగతి తేల్చడం వాడి రికార్డు చెప్పు, వీడి ఇంకో డాక్టర్ చూసుకో. సమస్య వీడి దగ్గర ఉంది. నువ్వు ఎన్ని చేసావు ఆపరేషన్లు, ఎవరికి కావాలి ఇవన్నీ? అలాగే బ్రహ్మరాజు గారు ఎలా ఉన్నారు, భీముడు ఎలా ఉన్నాడే కరెక్టే, నా సంగతి ఏంటి? అన్నీ వినిసి వచ్చాను, నా ఆపద నాదే అవుతుందా? ఏదో గ్రంథాలు తక్కువ చేసి మాట్లాడడం కాదు, గ్రంథకర్త ఎవడైతే ఉన్నాడో వాడు అది చెబుతున్నప్పుడు నన్ను, నా సమస్యను దాంతో కలపాలి. నాకున్న ఈ ఆధ్యాత్మిక సమస్యకి ఆపద పరిష్కారం డిస్కస్ చేయబడింది, ఆ విధంగా నాకు చూపించాలి. కానీ ఏదో ఏదో చెప్పి నాకు మరింత భారం పెంచకూడదు. ఇవాళ ప్రవచనాలు భారాలు అయిపోతున్నాయి సార్. ఎవరో ఒకరిద్దరు చెప్తున్నారు, పేర్లు ఎందుకులండి. అందువల్ల చేపకి తాను పొందిన ఆపదకు సంబంధించి జ్ఞానం ఉంది. జీవాత్మలమైన మనకు, పుస్తకం చూడండి, జీవాత్మలమైన మనకు మనం పొంది ఉన్న ఆపదకి సంబంధించిన స్పృహ స్వతహాగా ఉండే అవకాశం లేదు. నేను చదువుతున్న పుస్తకం చూస్తే హాయిగా ఉంటుంది. మీరు లైన్ ఫాలో అవ్వండి. ఇంట్లో ఎలాగో చదవడం ఎప్పుడైనా చదువుతుంది. జీవాత్మలమైన మనకు మనం పొంది ఉన్న ఆపదకు సంబంధించిన స్పృహ స్వతహాగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సంసార వ్యవస్థ కలగనివ్వదు. మీకు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చెప్పారా చిన్నప్పటి నుంచి? మీ అందరూ తెలిసిందా? నేను పరమాత్మ వేరుపడ్డాను కాబట్టి ఇక్కడ ఉన్నాను ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మనకు ఎప్పుడైనా తోచిందా? ఆ దేహంగానే సత్యంగానే బతికేస్తున్నాం, ఈ దేహమే నేను పుట్టేస్తున్నాం. ఇంతకన్నా ముందు నామన్న స్పృహ లేదు. ఇలాగా జలాలేస్తే ఇది కదా అన్నం పెట్టడం, ఇది కదా బట్ట చుట్టడం, ఇది స్నానం చేయడం, ఏదో పోలేదు. స్కూల్ తీసుకెళ్ళడం, వ్యాపారం చేయడం, ఇచ్చేయడం, ఎంత ఇది దేహమే నేనంటగా అయిపోతున్నాం లేదు. స్పృహ దానంతా కలగనివ్వదు. కారణం దాని సెక్యూరిటీ చూసుకుంటుంది. దొంగ చెప్తాడా నేనే మీ జోబులో డబ్బు కొట్టానండి, మన పక్కన ఉంటాడు, వాడేం చెప్తాడు? అలాగే ఇదే సంసార వ్యవస్థ కలగనివ్వదు. తెలిసిన వారు చెప్పినా బోధపడటం లేదు. కారణం బోధపడనివ్వదు. బోధపడినిచ్చింది అనుకోండి, దానికి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నాకు. ఇంకా దానికి అయిపోయింది, టైం మూడింది అని అనుకుంది. అందువల్ల అది చాలా జాగ్రత్త పడుతుంది. అందుకే వేదాంత సభల్లోకి వచ్చినప్పుడు నిద్ర కలిగించదు, ఇంకేగోవాలన్నది. ఇళ్లలో టీవీల ముందు పడుకోం, పొరపాటును కూడా కళ్ళులా జగన్నాథుల కళ్ళులా చేసి చూస్తాం. ప్రవచనంలోనూ ఇలా ఏదో ఇలాగ ఎవరో పూనేరా. మొన్న ఆత్మీయులకు చెప్పుకోవద్దారు, ఆదివారం సింహాచలం వెళ్ళినప్పుడు ఆ హుండీల్లో నిలబడి జనాలను పంపిస్తున్నాను. ఒక ఆవిడ మీలాంటి ఆవిడ సుమారు 70 ఏళ్ళు ఆవిడ వచ్చింది. ఆవిడ ఎంతమంది వచ్చినా కదలటం లేదు. ఇంకా కమ్మలను నిలబడిపోయింది. ఇలా చేతులు పెట్టి దేవుడి వైపు చూస్తాను. అందుకే ఒకసారి ఇలా అన్నాను, ఈ చేతుల మీద ఇలా ముట్టుకు ఇలా అన్నాను. ఆవిడ నా చేతి ఇలా అనేసి ఇలా అనేసి మళ్ళీ దేవుడు చూస్తాను. ఆ గుళ్ళు మండింది. జనం వచ్చేస్తున్నారు, వీటి కదలపది ఎలా వస్తుంది, కొంచెం గట్టిగా చూస్తాను. ఇయ్యగానే ఆవిడ నన్ను చూడలేదు, కానీ ఆవిడ మీద నృసింహస్వామి పూరించాడు. ఇంకా ఆవిడకి ఆదేశం వచ్చింది. ఇలా చుట్టూ ఇద్దరున్నారు ఆవిడ బంధువులు. వాళ్ళు కాయలేకపోతున్నారు, అచ్చెవరు కాయలేకపోతున్నారు, ఎవరు కాయలేకపోతున్నారు. ఇలా గర్భగుళ్ళో గడుపుతుంది ఇలాగంతే. ఆవిడ వెనకాల 40 వెళ్ళారు, ఆవిడ ఆపడానికి వీల్లేదు. అలా మొత్తం గర్భగుడ అలా ప్రదక్షిణ చేసింది లోపలంతా. అరుపులు అరుపులు, శ్రీకారం అరుపులు, భీకరంగా గర్జన. అలా చేసుకుని వచ్చి అలా ఆవిడ అలా కాసేరేమో దేవుడి మీద గడిపోయినా ముట్టించుకుంటూ అలా అయిపోతుంది. అలా చేసి ఆవిడ ఆ మెట్టి దగ్గర కూర్చోబెట్టి లోపల కొంచెం తీర్థమో కానీ పైకి మళ్ళీ నేనేం చేశాను అన్నట్టుగా పైకి వచ్చింది. మళ్ళీ అవే నేనేం చేయలేదు అని మొత్తం టెంపరేచర్ డౌన్. ఇలా ముట్టుకోగానే ఆవిడలోకి మహానుభావుడు వచ్చాడు. అయ్యే బాబోయ్, నాకు భయం కూడా వేసింది చూడగానే. ఎందుకంటే అలాగా ఏదో జ్ఞాపకం వచ్చింది సడన్గా. అంటే ఏదో 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 స్పృహ పెట్టేస్తుంది. తెలిసిన వారు చెప్పినా బోధపడనివ్వదు. తేడాగా బోధపడేటట్టు చేస్తుంది. చేసి మన జన్మలో ఎవరో మన శత్రువు ఎక్కడో బయట బెంగపడకండి, లోపలే ఉన్నాడు అజ్ఞానంలో. సరే, అయినా పరిపూర్ణ, ఈ మాట అది, పరిపూర్ణ ఆపద స్పృహ కలిగించే రీతిగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాళ్ళు ఈ కాలంలో అత్యంత దుర్లభమైపోతున్నారు. ఏదో ఏదో చెప్తున్నారు, కానీ మన సమస్యలు డిస్కస్ చేసిన వాళ్ళు లేడు.
ఏవేవో తెలుసుకుంటే ప్రయోజనం ఉంది. మహర్షి గారు చెప్పేది అదే, నీ గురించిన జ్ఞానం నీకు కలగాలి. కానీ ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, అన్నీ మనకి. ఇప్పుడు రోడ్డు మీద 100 మంది వెళ్తున్నారు, నాకు ఎందుకు వాళ్ళు ఎవరు పనులు వాళ్ళు వెళ్తారు, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటున్నాం, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ మనకే తెలుస్తుంది. మనం జీవించి వాళ్ళమా? ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు, ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, అవన్నీ వ్యర్థం, మనకు అనవసరం. నా జ్ఞానం నాకు కలగాలి. నేనేంటి, నా సమస్య ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ ప్రపంచం తర్వాత దాంట్లో ఎలాగో వస్తుంది అనే వివరణ ఇవ్వక్కర్లేదు. ఇందులో ఈ 32 టాపిక్స్, ఈ 32 లక్షణాల్లో డిస్కస్ చేయబడిన వేదాంత విషయం లేదు. సమగ్రంగా అన్ని రాశాను, అందరూ సందేశం రాశానన్నా కానీ రాయించేటట్టు సరిపోతుంది. అందువల్ల ఈ 32 సమగ్రంగా బుద్ధిలో నిలబడితే మనం ఏంటనేది మనకు స్పష్టత వస్తుంది. అప్పుడు జీవితానికి ఒక లక్ష్యం సరిగ్గా ఏర్పడుతుంది భగవంతుడికి. అప్పుడు భక్తి నిలకడ ఉండి భక్తి పెరుగుతుంది. ఇప్పుడు భక్తికి డిస్టర్బెన్స్ ఉంటుంది. పరమాత్మ ఏంటో అర్థమైంది. ఇది చూడండి, ఇక్కడ ఈ కాలంలో అత్యంత దుర్లభమైపోతున్నారు. ఇదే కలికాల మహిమ. కలికాల ఇక్కడ ప్రహ్లాద గురించి చెప్తూ, ఎందుకు ఆయన భగవత్ స్పృహ లేకుండా జీవించే వాళ్ళకి నిరంతరం వ్యతిరేక. ఎందుకంటే ఇక్కడ ప్రహ్లాదుడు విష్ణు భక్తి లేని వాళ్ళందరినీ 2 కాళ్ల పశువులుగా అన్నాడు ఆయన. విష్ణు భక్తి లేని విభుదుడే పాదయుగముతోడి పశువుగా పోతరగారు భాగవతంలో. అందువల్ల విష్ణు భక్తి అంటే ఇక్కడ విష్ణు భక్తి, శివభక్తి ఈ భేదాలు పెట్టకండి. ప్రహ్లాదుడికి అర్థమైన విష్ణువు త్రిమూర్త్యాత్మక వస్తువు. ఇక్కడైతే విష్ణువు, శివుడు, గణపతి ఈ భేదాలకి అసలు వాడి బుద్ధిలో స్థానం వెళ్ళదు. ఇవన్నీ జ్ఞానం లేనివాడు గొడవలు. ఇవన్నీ పరిపూర్ణ వేద జ్ఞానం ఉన్నవాడికి ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే. ఆ వస్తువుని విష్ణు అని ఆయన అన్నాడు, ఇంకోటి శివుడు అన్నాడు. ఆ వస్తువుని ఆదిశంకర భగవత్పాల వారు శివుడు అన్నారు, ప్రహ్లాదుడు విష్ణువు అన్నాడు. ఏదైనా వస్తువు. గంగానదిలో మీరో వైపు దిగారు, నేనో వైపు దిగాను. కానీ గంగానది స్నానం అంటాం, కానీ గంగానది ఉత్తరం వైపు దిగాం, గంగానది దక్షిణ దిక్కు స్నానం, పిచ్చి మాట్లాడారు. గంగానది స్నానం ఉన్నది ఒకటే వస్తువు, అనంత వస్తువు. అందువల్ల ప్రహ్లాద దృష్టిలో విష్ణువు అంటే సర్వదేవతాత్మకం. సర్వదేవత సమస్త దేవతలు తానైన వస్తువులు. అందువల్ల ఒక భేదం చూడడానికి లేదు. ప్రహ్లాదుడు విష్ణు భక్తి లేని వాళ్ళందరినీ 2 కాళ్ల పశువులుగా అభివర్ణించాడు. ఇది ఇతరులను దూషించడం అనుకోకూడదు. ఎందుకంటే ముక్కు నోరు బలవంతంగా మూసేస్తే ప్రాణమాడగా మనిషి తీవ్ర ఇబ్బంది గురవుతాడు కదా. జ్ఞానం మనకు ఎలాగ ఉంది. మరి ఇట్టి ప్రాణాన్ని నిరంతరం అనుగ్రహిస్తున్న ఆ పరమాత్మను మరిచి బ్రతుకుతున్నవాడు ఓడిస్తున్నాడు. ప్రాణదాతను మరిచి బ్రతుకుతున్నవాడు పశువు కాబట్టి. మరి ప్రాణ ప్రాణద విష్ణు సహస్రనామాలు ఉన్నాయి కదా, నామాలు. వైకుంఠ పురుష ప్రాణ, ప్రాణద ప్రణవ పృథు. పరమాత్మ ఎవరు? ప్రాణస్వరూపం. ఇక ప్రాణమే దేహంలో విలువైంది. ఇది ఒకటి లేదనుకోండి, ఆ దేహం మీద 20 తులాల బంగారం ఉన్నా ఆ దేహాన్ని చూడండి ఎవడు రాడు. వస్తాడు 20 తులాలు ఎద్దు కూడా వస్తాడు. అదేగాని అదే ఎవరు అన్నమయ్య త్యాగరాజ స్వామి వారు అన్నమాట, ఒంటిలో ప్రాణం లేని వాడి ఒంటి నిండా బంగారం అలంకరిస్తే దాన్ని చూడడానికి ఎవరైనా వస్తారా అని. ప్రధానమైంది లేదు, మీద ఏముంటుంది. ఎవరైనా ఇక్కడ శవాన్ని అలంకరించి పడుకోబెట్టామంటే ఎవరైనా ఎగ్జిబిషన్ రావచ్చని నువ్వు చూసుకోమని చెప్తారు. శవాన్ని ఎగ్జిబిషన్ పెట్టేవాడు వెళ్ళడు. ప్రాణం ఉన్నవాడికి ఎవరు పెడితే అందం ఉంది, కానీ ప్రాణం లేని వాడికి అందం ఏంటి? ప్రాణమే అందం దేహానికి. మరి ఆ ప్రాణం పరమాత్మ స్వరూపం. అన్నదాత పరమాత్మ, ప్రాణ స్వరూపంగా ఉన్నవాడు పరమాత్మ. కనుక అక్కడ ఉదాహరణ చెప్పాను, అది ప్రాణాన్ని నిరంతరం అనుగ్రహిస్తున్న పరమాత్మని. మనం ఉన్న చోటు ప్రాణం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాణం ఎక్కడో ఉంటే మనం వెళ్ళి తెచ్చుకోవడం లేదు. ఇప్పుడు రేషన్ షాప్ ఉంది, నా కనుక ఆయన షాపులో కాదు ఉందనుకోండి, ఆయన ఎక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటి పడికి వచ్చి ఆయన ఎవరో ఏం చేస్తారు? రేషన్ షాప్ దగ్గర ఉంది, నేను ఎంత దూరంలో ఉన్నా అక్కడికి వెళ్ళి సరుకు తెచ్చుకోవడమే అంతే. పరమాత్మ అలా కాదే. ప్రాణంకి రేషన్ డిపోలో పెట్టలేదు ఏమీ. నా ముక్కు దగ్గర తెస్తున్నాడు ప్రాణం. నా ముక్కు అమెరికా పోయినా ఆ ముక్కు వెంట ప్రాణం వస్తుంది. సరేనా? అర్థమవుతుందా? ముక్కును వెతుక్కున్న ప్రాణం వస్తుంది కదా. అందుకే ప్రాణం విలువ తెలియట్లేదు మనకి. కనుక ఈ ప్రాణాన్ని నిరంతరం అనుగ్రహిస్తున్న పరమాత్మను మరిచి బ్రతుకుతున్నవాడు, పరమాత్మను మరిచి బ్రతుకుతున్నవాడు పశువు. కాకపోతే మరి పశువు అంటే బుద్ధి లేనిది అని అర్థం. అక్కడ ప్రాణం ఒకటేనా పరమాత్మ ఇచ్చేది? తనదైన సర్వాన్ని నీకు నీ కర్మఫలాలుగా ప్రదానం చేస్తున్న నీ నిత్య బంధువు. ఆ పదాలు చూడండి అక్కడ. ఇవన్నీ ప్రహ్లాదుడు వాడిన పదాలు. ఈరోజు మనవిగా తెలుస్తున్న వస్తువులు ఏవైనా పరమాత్మ. మన కర్మఫలంగా ఇచ్చాడు కావచ్చు, వస్తువు ఎవరిది? ఇప్పుడు మీరు వాడుకుంటున్న కుర్చీలు ఎవరివి? శివానందాత్మ. అవునా? వాడుకోవడానికి ఇచ్చారు. మీరు కూర్చున్నారు కాబట్టి నేను ఓన్ అనడం కాదు. వాళ్ళు కూర్చొని ఇచ్చిన కాబట్టి మనం కూర్చున్నాం. ఈ వేదిక కావచ్చు, ఈ వేదిక కావచ్చు. అలాగే
ఈరోజు మనవిగా తెలుస్తున్న వస్తువు ఏదైనా, మనవిగా తెలుస్తున్న వ్యక్తులు ఎవరైనా వాళ్ళు పరమాత్మ వాళ్ళు. ఈ జ్ఞానం ఉండాలి. మరి వాడి వస్తువులు మన వస్తువులను చేసిన అల్లు ఉంచాడా? ఉంచే కదా ఇల్లు వాకిలి గడుస్తుంది. వస్తువు ఎవరిది? తాను ఒకటే కాదు, తనదైన సర్వాన్ని, ఈ సృష్టిలో ఏదైనా నాదిగా తెలిసి ఏదైనా సరే అవన్నీ పరమాత్మవే. నీ కర్మఫలాలుగా ప్రదానం చేస్తున్న పరమాత్మ నిత్య బంధువు. భగవంతుడు మన సంబంధం ఏంటి? నిత్య బంధువు. ఇంకా నీకు ప్రియుడు. పరమాత్మ ప్రియుడా నాకు? ఇదే కాదు. అందుకే బ్రాకెట్లో రాశాను, నీవు కోరుకుంటున్న శాంతి. మన భగవంతుని ఇష్టం లేదు కానీ శాంతి కావాలి కదా. ఆ శాంతి ఎవరిత? శాంతాకారం భుజగశయనం. పరమాత్మ అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్. ఆనందమే గడ్డగడితే పరమాత్మ అవుతుందా? సంతోషమే గడ్డగడితే పరమాత్మ. పాలు కొంచెం అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించామనుకోండి, గడ్డగట్టేస్తుంది. పాలు పాలు కాస్త గిల్లో పెడితే గడ్డగడుతుందా లేదా? మరి ఆ గడ్డ రూపంలో ఉన్నది ఎవరు? పాలే. మొత్తం జ్ఞానం అనుకుంది కదా. అందులో పరమాత్మ గడ్డగట్టిన ఆనంద స్వరూపం. ఎంతటి గడ్డ? అనంతమైన ఆనంద స్వరూపం. మరి అదే కదా మనం అందరం కోరుకుంటున్నది. ఆ వస్తువే మన కోసం రూపం ధరిస్తే కృష్ణుడు, ఆ వస్తువే ఇంకో రూపం ధరిస్తే నృసింహుడు. అంతే. అర్థమవుతుందా? కానీ పరమాత్మ యొక్క తత్వం ఏంటి? ఆనందము. అనంత ఆనందము. ఇప్పుడు అర్థమైంది కదా. మనం కోరుకుంటున్న శాంతి ఎవరు? సో మనందరికీ ఎవరు ఇష్టం? శాంతి అంటే ఇష్టం. మనకి ఇద్దరు ఇష్టం బాగా. మనకి మనం అంటే ఇష్టం, మనకి శాంతి అంటే ఇష్టం. ఇది రెండు వేరా? మూడో చెప్పినా మనకి మనం శాంతిగా ఉండడం ఇష్టం. ఈ మూడు కాదు, ఇవి ఒకటే. మనకి అందరికీ ఎవరంటే వాళ్ళకి ఇష్టం. అదే అడగండి, నీకు ఎవరంటే ఇష్టం అని అంటారు వీళ్ళు వాళ్ళని. కాదు, గట్టిగా అడిగితే నాకు లేదు కదా. ఇంకా గట్టిగా అడిగితే నాకు శాంతి. నీకు నువ్వంటే ఇష్టం. నువ్వు ఎలా ఉంటే నీకు ఇష్టం? రెండో ప్రశ్న అడిగితే శాంతిగా ఉంటుంది. ఎప్పుడు శాంతిగా ఉంటే? ఎప్పుడు శాంతిగా ఉంటుంది. కాదా ఈ మాటలు? ఎప్పుడు శాంతిగా ఉండాలి? ఆదివారమా, సోమవారం, ఉదయమా, సాయంకాలము? ఎప్పుడు శాంతిగా ఉండాలి? శాంతికి టైం ఉంటూ ఉందండి. భోజన టైం ఉంది కానీ శాంతికి టైం లేదు. నేను ఎప్పుడూ శాంతిగా ఉండడం నాకు ఇష్టం. అంటే నేను ఎప్పుడూ శాంతిగా ఉండటం రెండు ఒకటైపోవాలి. అర్థమవుతుందా? అందువల్ల నేనే శాంతి అయితేనే కుదురుతుంది. కనుక మనందరం కోరుకుంటున్న శాంతి అనేది మనందరికీ ఇష్టం. మనందరికంటే ఎక్కువ ప్రియం అవును శాంతి. ఆ శాంతే ఒక రూపం ధరిస్తే పరమాత్మ. అర్థమవుతుందా? అందువల్ల పరమాత్మ మనకి ప్రియుడు. అందువల్ల భగవంతుడు చూస్తే మనకు ప్రియత్వం ఉండదు, శాంతి అంటే ప్రియత్వం ఉంటుంది. ఆ శాంతే భగవంతుడిని తెలియాలంతే. అప్పుడు ఈ ప్రియత్వం భగవంతుడికి కూడా. ఇప్పుడు పరమాత్మను పట్టుకునే వాళ్ళందరికీ శాంతి అక్కలేని వాళ్ళేం కాదు. రోడ్డులో కూర్చుని నానా చెత్త మాటలు మాట్లాడుకుంటే వాళ్ళకి శాంతే కావాలి. కానీ వాళ్ళు భగవంతుడు అంటే నచ్చదు. వాళ్ళకు అర్థం కావాల్సింది ఇదే, నువ్వు వెతుక్కుంటున్న శాంతే భగవంతుడురా అని చెప్పాలి. అది వాడు చెప్పేవాడు సరైన వాడు దొరికితే వాడు పొరపాటును వింటే వాడు ఆధ్యాత్మికంలోకి వస్తాడు. లేదనుకోండి రోడ్డు మీద వెతుక్కుంటున్నాడు వాడు. సినిమా బుకింగ్ల దగ్గర, పప్పుల దగ్గర వెతుక్కున్నాడు. వాళ్ళు దుఃఖం కోసం తిరుగుతున్నారా? వాళ్ళు శాంతి కోసం తిరుగుతున్నారు. అదే రమణ మహర్షి గారు మాట అంటారు, దొంగ కూడా శాంతి కోసమే దొంగతనం చేస్తున్నాడు అంటే దొంగతనాలు చేయడం కదా అని అర్థం. వాడు వెతుకునేది శాంతినే. వాడు ఆ రంగంలో మేధావి. వాడికి అది అలవాటు అయింది. ఆ దొంగతనం చేస్తే శాంతి జరుగుతుంది. ఆ వచ్చే డబ్బు, ఆ డబ్బులో శాంతి వస్తుంది. అర్థమవుతుంది. అందువల్ల ప్రతి వారు ప్రతి క్షణం శాంతిని వెతుక్కుంటాము. ఇందులో మార్పు ఉండే అవకాశం. అందువల్ల పరమాత్మ మనం కోరుకుంటున్న శాంతి, అదే మనకి శాంతే మనకి ప్రియం. ఆ శాంతే పరమాత్మ కనుక పరమాత్మ మనకి ప్రియుడు. ఇంకా పరమాత్మ నీకు ఆత్మ అంటే మనకి ఆధారమైన వస్తువు. మనం ఆల్రెడీ జీవాత్మకి ఆత్మ అయిన వాడు పరమాత్మ. ఆయన సూర్యుడైతే నేను కిరణం ఇంటి వాడిని. ఒక్కొక్కరు కిరణం. కిరణానికి మూలం ఎవరు? సూర్యుడే. అంతే. అందువల్ల పరమాత్మ నీకు ఆత్మ అంటే మన ఉనికికి ఆధారమైన వాడు. ఎవరుంటే మనం ఉన్నాము, ఎవరు లేకపోతే మనం ఉండే అవకాశం లేదు. నేను అన్నది ఒకటి ఉన్నానా? నా ఉనికి తెలుస్తుందా? ఎవరుంటే నేనున్నాను. దేహం బట్టి చెప్తాను తల్లి తండ్రి అని. నేను దేహం కాదుగా, దేహంలో ఉంటున్నవాడిని. దాని గురించి ఎవరు?
ఇలా వెనక్కి వెళితే అసలు ఎవరుంటే ఇంతమంది ఉన్నాం, ఎవరు లేకపోతే ఇంతమంది ఉండాలి. వాడు మనందరికీ ఆత్మ. ఇంకా ఈశ్వరుడు మనందరినీ నియమిస్తున్నవాడు. ఈశ్వరుడు అంటే నియంత అని అర్థం. ఎవరి వల్ల మన బ్రతుకుల్లోకి సుఖ దుఃఖాలు ప్రవేశిస్తున్నాయో అవన్నీ మన కర్మఫలాలుగా పరమాత్మ నియంత్రిస్తున్నాడు. నియంత, కంట్రోలర్ ఆఫ్ ద యూనివర్స్ ఈశ్వరుడు అంటే ఇది. ఇంకా నిజమైన పరమాత్మ మనకి అందరికీ నిజ స్నేహితుడు. అంటే లోకంలో ఉన్నవాళ్ళు అబద్ధ స్నేహితుడు అని అర్థం. 4 రోజులు ఉంటారు, 5వ రోజు మనసు విరిగిపోయి వాడు ఇంకో బాధ్యత పోతాడు. పరమాత్మ ఎన్నెన్ని బ్రతుకులు మారుతున్నా మన కూడా ఉండేవాడు నిత్యవంతుడు. పరమాత్మకి మనకి వేరు కలిగే అవకాశం లేదు. మనకి శాశ్వతమైన సంబంధం పరమాత్మ, నిత్య సంబంధం పరమాత్మ. అర్థమవుతుందా? ఇవాళ ఒక ఆభరణం వేసుకుని ఆవిడ చికాకు వచ్చి ఆవిడ మెడలో తీసి బీరువాలో పెట్టచ్చేమో. ఆభరణం మెడ నుంచి వేరుపడిందేమో కానీ బంగారం నుంచి వేరుపడుతుందా? చెప్పండి. వీడికి విసుకొచ్చింది, తీసింది పక్కి, మెడ నుంచి వేరుపడిందేమో. బంగారం నుంచి వేరుపడగలదా ఆభరణం? లేదంటే ఆభరణానికి బంగారానికి నిత్య సంబంధం, మెడకి ఆభరణానికి తాత్కాలిక సంబంధం ఉంటుంది. పెళ్ళి అనగానే వేసుకుంటాం, పెళ్ళిళ్ళు సీజన్ లేదు కనుక బీరువాలో పెడతాం. బీరువాలో పెట్టకండి, దొంగతనాలు ఎక్కువైపోతుంది, లాకర్లో పెట్టుకోండి. ఏమైనా ఉంటే ఎన్నున్నా చెప్పక్కర్లేదు కానీ అవన్నీ చేయండి. రోజు చూసినా 35 తులాలు పడిపోతున్నారు దొంగతనాలు. ఎక్కడ దాస్తున్నారు? ఇళ్లలో 30 తులాలు ఎందుకు పెట్టుకుంటారు అర్థం. 15 తులాలు 17 తులాలు లెక్కలే రోజును. ఇంకా తినవచ్చిన వాళ్ళు 17 తులాలు బంగారం పోయింది. ఇంకా వాళ్ళు తేరుకుంటారా? వాళ్ళు భోజనం చేస్తారా? అయిపోయింది. ఇప్పుడు పని లేనప్పుడు వాటిని ఎక్కడ పెట్టారు కదా లాకర్లు, అవన్నీ అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇళ్లలో పెట్టుకుని ఊరేగడం ఎందుకు? సెక్యూరిటీ లేదు. మీరు ఎన్ని గడ్డి లేసినా వాడు వచ్చేస్తున్నాడు లోపల. సరే, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. నిజ స్నేహితుడు. ఒక్క మాటలో నీకు సర్వస్వము తానైన భగవంతుడు నీకు భారమైపోతున్నాడా అని అడిగాడు ప్రహ్లాదుడు. నీకు సర్వస్వము తానే. సర్వస్వం పదం పడుకోదు. నా సర్వస్వం ఆయనేనండి ఉత్తరే ఒక మాట కదా. అసలు ఎవరికి ఎవరైనా సర్వస్వం పరమాత్మ. సర్వస్వం అంటే వాడితోనే మొత్తం అంతా. అక్కడ ఉదాహరణ కూడా చెప్పాను. నీకు సర్వస్వము తానైన భగవంతుడు నీకు భారం అయిపోతున్నాడా? చేపకి నీరే సర్వస్వం ఎలాగో. ఏం సర్వస్వం? చేప పుట్టుక ఎక్కడ? చేప హాస్పిటల్లో పుట్టిందండి. ఆ హాస్పిటల్ కూడా నీళ్ళల్లోనే ఉంది. చేప చల్లెవరు? చేప, అది నీళ్ళల్లోనే ఉంది. చేప బాలసాలు ఎక్కడ? నీళ్ళల్లోనే. చేపకు అక్షరాభ్యాసం నీళ్ళల్లోనే. చేప స్కూలు నీళ్ళల్లోనే. చేపకు ట్యూషను నీళ్ళల్లోనే. చేపకు పెళ్లి నీళ్ళల్లోనే. దాని పిల్లలు నీళ్ళల్లోనే. దాని చావు నీళ్ళలోనే. ఎవడో వలయసి పడుకోకుండా ఉంది నీళ్ళలోనే. వలయసి పడుకుంటే వేగం చచ్చిపోతుంది. అది దాని సర్వస్వం. అంటే ఆది నుంచి అంతం దాకా సమస్తం మనకి తెలియటం లేదు కానీ పరమాత్మే మన ఆది నుంచి అంతం దాకా. ప్రతి క్షణం పరమాత్మతో ప్రతి వాళ్ళు ముడిపడి ఉన్నాం. తెలిసినవాడు భక్తుడు అవుతాడు, తెలియకపోతే వాడు ఏదో అవుతాడు. తెలియని వాళ్ళందరూ పరమాత్మ సంబంధం లేని వాళ్ళేం కాదు. పరమాత్మతో ఒక క్షణం సంబంధం తెగితే బ్రతుకే లేదు. ఇదే మాట స్వామి గీతలో 10వ అధ్యాయంలో చెప్తాడు. అహం సర్వస్య ప్రభవ మత్తస్సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాః భావసమంత. సమస్త ప్రాణికోటికి నేనే పుట్టుక స్థానం, నా వల్లే ఈ ప్రాణికోటి కొనసాగుతుంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆ క్షణం నుండి వాడి యొక్క ఆలోచనలన్నింటినీ నా వైపే తిప్పుతాడు. కారణం వాడికి అర్థమైపోయింది, నాతోనే వాడికి నిత్య సంబంధం. ఇంక అటుపై వాడి భక్తి ఆపమన్నా ఆపలేదు. ఈ అవగాహన లేకపోతే భక్తి కదలమన్నా కదలదు, కదిలినా ఆగిపోతుంది మధ్యలో. భక్తి ఎందుకు ఆగిపోతుంది? జ్ఞానం లేదు కదా. నేను ఎవరి వల్ల బ్రతుకుతున్నాను, నేను ఎవరి వల్ల ఉన్నాను, ఎవరి వల్ల కొనసాగుతున్నాను, ఎవరిలోకి వెళుతున్నాను, ఎవరి నుంచి వచ్చాను, ఈ మొత్తం జ్ఞానం ఉండాలి. అర్థమవుతుందా? కనుక చేపకి నీరే సర్వస్వం ఎలాగో జీవాత్మలమైన మనకు సర్వస్వము తానే. మనకి ప్రాణవాయు అక్కడ రాయలేదనుకోండి, మనకి ప్రాణవాయువే ఊపిరి ఎలాగో పరమభక్తుడికి భగవంతుడే ఊపిరి. మనకి ప్రాణవాయువు ఊపిరి, ఈ వాయువు ఉందిగా, ఈ వాయువే మనకు ఊపిరి. భక్తుడికో భగవంతుడే ఊపిరి. ఊపిరి తలపని ఊహై నిలిచావు, ఊపిరి తలపని ఊహై నిలిచావు, ఊహల కందని ఉనికై మిగినావు, ఊహల కందని ఉనికై మిగినావు, మరువలేను మరపురా నేను.
ఇందిరా మందిరా భక్త సుందరా కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలే. ఎప్పుడు భక్తి కలిగితే పరమాత్మ మరవలేవు. భక్తి ఏర్పడిపోతే మన అందరికంటే ముందు మర్చిపోయింది భగవంతుడు. ప్రపంచం మర్చిపోండో అసలు మర్చిపో ప్రపంచం. 40 ఏళ్ల క్రితం వాడు కూడా జ్ఞాపకం ఉంటాడు. 4 క్షణాల క్రితం బొర్రలో వచ్చి బర్బాదు. భక్తి లేకపోతే ఇది సరేనా. అందువల్ల మనకి ప్రాణవాయువే ఊపిరి ఎలాగో పరమభక్తుడికి భగవంతుడే ఊపిరి. అందువల్ల ప్రహ్లాదుడు విష్ణు స్మరణ చేయకుండా ఆపడం ఎవరి తరం కాలేదు. కారణం చేయకుండా ఉండలేడు. వాడు ఎలా ఉంటాడు? చేయకుండా ఉండలేడు. భక్తుడైన వాడు భగవత్ స్మరణ చేయకుండా ఉండలేడు. ఏమంటే మా స్మరణ కదలలేదంటే మన భక్తి ఏర్పడలేదు. భక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అందువల్ల మరి భక్తి పెరగాలని ఏం చేయాలి? స్మరణే చేయాలి. మళ్ళీ భక్తుడైన వాడు స్మరణ ఆపకుండా చేస్తాడు. భక్తి సరిగా లేని వాడు స్మరణ ఆగిపోతుంది. మరి భక్తి పెరగాలని ఏం చేయాలి? స్మరణే చేయాలి. సైకిల్ సరిగా తొక్కలేకపోతున్నాం. సైకిల్ సరిగా తొక్కాలి. ఏం చేయాలి? తొక్కాలంతే. స్టాండ్ వేసి కూర్చుంటే సైకిల్ అలా తొక్కుతాం. తొక్కితే 2 సార్లు పడతాం, 3 సార్లు మునుగులు ఇరుగుతాయి. తర్వాత సైకిల్ తొక్కితే 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 సైకిల్ ఎలా వస్తుందో భక్తి కార్యాలు చేస్తూ ఉండాలి. భక్తులతో స్నేహం చేయాలి. భక్తి కార్యాలు చేస్తే భక్తి పెరిగింది. భక్తులు కాని వాళ్ళకి దూరంగా ఉంటారు. ఈ 3 ఇంపార్టెంట్. అందువల్ల ప్రహ్లాదుడు విష్ణు స్మరణ చేయకుండా ఆపడం ఎవరి తరం కాలేదు. వాళ్ళ నాన్న తరమైందా? అర్థమవుతుందా? అలా చేయకుండా ఉన్నవారికి ఆయన చీవాట్లు పెడతాడు. పెట్టడుగా. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయోగమతోటి పశువుగా. ఆ చీవాట్లు పెట్టమంటే అది తండ్రి పిల్లలను మందలించడం లాంటిది. తండ్రి పిల్లలు మందలించేది శత్రుత్వంతో కాదు, ఇది బాగుపడటం లేదే అని చెప్పి బాధ. అది ప్రహ్లాదుడు అన్నాం. కానీ ప్రహ్లాదుని ఎంతమంది కలిపి ప్రహ్లాదు కోర్టులో కేసు వేయక్కర్లేదు. అందువల్ల ఈ విధంగా భగవత్ స్పృహరహిత జీవిత, భగవత్ స్పృహ లేకుండా జీవించేటటువంటి దానికి నిరంతర వ్యతిరేకి ప్రహ్లాదుడు. ఈ లక్షణానికి అంటే పరమాత్మకి ఎడబాటును తట్టుకోలేడు. ఆ లక్షణానికి సాకార రూపం అయిందా. ఇక 4వది నిరంతర భగవత్ స్మరణకి సాకార రూపం ప్రహ్లాదుడు. నిరంతర భగవత్ స్మరణ. మనందరూ భగవత్ స్మరణ చేస్తున్నాగా నిరంతరం. కంగారు పడి ఓనీకండి. నిరంతరం అంటే వాళ్ళని తెలియకపోతే ఇప్పుడు నిరంతరం ఓనేయాలి. చాలా ఈ మధ్య చాలా మంది నిరంతరం స్మరణ చేస్తున్నాం అంటారు. ఇది నిరంతరం అంటే వాళ్ళకి తెలియదల్లా నిరంతరం అంటే ఆ పదానికి అర్థం తెలియదు. అప్పుడప్పుడు స్మరిస్తే నిరంతరం కాదది. నిరంతరం అంటే ప్రపంచం తెలియని స్మరణ, ప్రపంచ ధ్యాస లేని స్మరణ అని తెలుసుకుందాం ఇలాగా. అందువల్ల ఈ నిరంతర భగవత్ స్మరణకి సాకార రూపం. ప్రహ్లాదుని చే పేర్కొనబడిన 9 విధ భక్తుల్లో ఆయన చెప్పాడుగా 9 భక్తులు. ఏంటో 9 అక్కడ ఉండవు, పుస్తకంలో ఉన్నాయి. ఓ దగ్గర మీ కంఠస్థం వచ్చేది శ్రవణం. ఇంకా ఆయన మొదలెట్టారు, మిగతా నువ్వు చెప్పు అని. ఆయన ఇంజనం మీ పెట్టిలో మొదలు. ఇంకా తర్వాత శ్రవణం కీర్తనం ఆవిడ చెప్పింది. ఇంకా స్మరణం 3వది, వరుసలో వెళ్ళాలి. తర్వాత పాదసేవనం, తర్వాత అర్చనం, తర్వాత వందనం, తర్వాత దాస్యం, తర్వాత సఖ్యం, తర్వాత ఆత్మనివేదనం. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 భక్తులు చెప్పాడు ప్రహ్లాదు. 9 ఆయనే చెప్పాడు. అందులో స్మరణ అనే దానికి సాకార రూపం ప్రహ్లాదు. అంటే మిగతా ప్రహ్లాదులు లేవని కాదు, స్మరణకి మాస్టర్ అంతే. అది అలాగే చూద్దాం. ఆయన చేతి పేర్కొనబడిన 90 భక్తుల్లో 3వదైన స్మరణ భక్తికి ఆయనే ప్రతీక. ఇవి వరసలో కాదు, అంటే దీని తర్వాత అది ఉండాలి కాదు. ఆయన శ్రవణం మాత్రం. భక్తి ఎప్పుడైనా ప్రారంభమయ్యేది శ్రవణంతో. సరిగ్గా చెప్పేవాడి దగ్గర సరిగ్గా వినాలి. ఆ మాట సరిగ్గా వినారా? ఇప్పుడు మాట చెప్పాను, సరిగ్గా వినాలి లేదా? సరిగ్గా చెప్పేవాడి దగ్గర సరిగ్గా వినాలి. చెప్తున్న వాళ్ళ దగ్గర సరిగ్గా చెప్తున్న వాళ్ళ అది మన దృష్టం. సరిగ్గా చెప్తున్న వాళ్ళ దగ్గర వింటున్న వాళ్ళ దగ్గర సరిగ్గా వింటున్న వాళ్ళ అది ఆయన దృష్టం. పడుకుంటే ఆయన చేయలేడు కదా. అందువల్ల సరిగ్గా చెప్పేవాడు సిద్ధం అవ్వాలి, సరిగ్గా వినేవాళ్ళు సిద్ధం అవ్వాలి. అప్పుడు సరిగ్గా చెప్పబడడం జరిగితే అందంగా సరిగ్గా అర్థం అవుతుంది. అప్పుడు సరైన భక్తి ఏర్పడుతుంది. ఇది సరిగ్గా వినకపోతే చేసేదండి. ఈ మాట సరిగ్గా విన్నారా? అమ్మయ్య. ఎందుకంటే మనసు ఇక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది అటు ఇటు. మన దగ్గర మనస్సు ఉన్న క్షణాలు చాలా తక్కువ, చాలా కొన్ని క్షణాలు అంతే మనతో ఉన్నది. బయట ఏం చేయాలో
కనుక మూడవదైన స్మరణ భక్తికి ఆయనే ప్రతీక. ప్రతీక అంటే అనగా స్మరణ భక్తిని బోధపరచాలంటే ప్రహ్లాదం చూపించడమే అంతే. ప్రతీక అంటే అది. ఏమంటే స్మరణ భక్తి ఎలా ఉండాలి? ఒకసారి ఆ పిల్లవాడిలా తీసుకొచ్చి ఈ పిల్లల్లా ఉండాలంటే ప్రహ్లాదం చూపించడమే అంత తాత్పర్యం. స్మరణ అంటే దేహ మరణం దాకా కాదు, కాదు అజ్ఞాన మరణం దాకా ఆగనిది, ఆగకూడనిది అయిన భగవత్ చింతన. స్మరణ అంటే ఒక ఆయన చెప్పారు, మరణం దాకా ఆగకూడనిది. అన్నం ఎప్పటిదాకా తినాలి? శారదామాత ఇదే అడిగారు, భగవంతుని ఎప్పటిదాకా స్మరించాలి? ఆవిడ ఏ ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది ఆ ఉదాహరణ చెప్పింది ఆవిడ. రామకృష్ణ పరమహంస గారి భార్య శారదా ప్రియానందం మిగతా శిష్యులందరూ భగవత్ స్మరణ ఎప్పటిదాకా చేయాలి? ఎప్పటిదాకా చేయాలి? ఇంటికి వెళుతున్నాం, ఎప్పటిదాకా అడుగులు వేయాలి? ఇల్లు వచ్చేదాకా. మరి ఆ ప్రశ్న ఎవరు వెళ్ళేది? ఇల్లు రాకుండా మధ్యలో ఆగిపోతే, మధ్యలో ఆగిపోవచ్చు కానీ ఇల్లు రాదు. మనం ఇంటికి వెళ్ళడం కోసం అడుగులు వేస్తున్నప్పుడు ఇల్లు వచ్చేదాకా అడుగులు వేయాలి. భోజనం ఎప్పటిదాకా తినాలి? ఇంట్లో వాళ్ళకి మిగలకుండా కాదు. నలుగురు ఐదు ఉంటే అంత మనం చేస్తే అక్కడ మన కడుపు నిండేది, ఆకలి తీరేది కదా. అలాగే భగవత్ స్మరణ ఎప్పటిదాకా? భగవత్ ప్రాప్తి కలిగేదాకా. ఈ భగవత్ ప్రాప్తి ఎప్పటిదాకా కలుగుతుంది? అయితే దేహం మరణించేలోపు కలిగిందా? గొడవలు. అందుకే అంటున్నాను, అజ్ఞాన మరణం అంటే దేహం మరణించేలోపు అజ్ఞానం మరణిస్తే ఏ గొడవలు. అది భగవాన్ రమణం జరిగింది. అదే దాన్ని ఏమంటారు? ఇదే జీవన్ముక్తి అంటారు. అంటే దేహం ఉంది కానీ ఈలోపు ముక్తి కలిగింది. కొంతమందికో ఇంకా కలగదు, మరి ఎప్పటిదాకా వెళ్ళాలి? జ్ఞానం మరణించకపోయినా దేహం మరణిస్తుంది కదా. అజ్ఞానం మరణిస్తున్నది గ్యారంటీ లేదు కానీ దేహం మరణించడం గ్యారంటీ. కనుక దేహ మరణం దాకా నెంబర్ 1. రెండోది అజ్ఞాన మరణం దాకా ఆగనిది, ఆగకూడనిది అయిన భగవత్ చింతనే స్మరణ అంటే. ఇప్పుడు చెప్పండి, స్మరణ ఎక్కడుందో? ఇది పదాలు తెలియకపోతే మేము చేసేస్తున్నాం. అంటే స్మరణ అంటే మనస్సు ఇంటరాక్షన్ ఉంటుంది. నోటితో చేస్తే ఉచ్చారణ అర్థమవుతుందా? లేదు జపం. జపం అంటే నాలుగు ఇంటరాక్ట్ అవుతుంది. గట్టిగా చేస్తే ఉచ్చారణ. ఇందాక మీరు వచ్చినప్పుడు చేశారే శ్రీరామ జయరామ జయ, దాన్ని ఉచ్చారణ అంటారు. గట్టిగా ఉచ్చరించారు, ఒత్తి పెట్టకూడదు. ఉచ్చారణ కాదు, ఉచ్చారణ. సాకింది సా మాత్రం. కానీ చాలా మంది పండితులు సైతం ఉచ్చారణ ఉచ్చారణ తప్పది ఉచ్చారణ. గట్టిగా వినిపించకుండా మీకు మాత్రమే వినిపించేదని చెప్పుకుంటే దాన్ని జపము అంటారు. మీ పెద్దలు మాత్రం చదువుతాయి, మీ చెవుల్లోనే పడుతుంది అంట, పక్కవాడికి వినిపించింది, దాన్ని జపము. అక్కడ నాలుగు ఇంటరాక్ట్ అవుతుంది, సౌండ్ తక్కువ ఉంటుంది. మొదటిది కొంచెం ఎనర్జీకి ఖర్చు అవుతుంది. సంకీర్తన చేస్తున్నప్పుడు ఈ పాటలు పాడుతున్నా అక్కడ అదంతా ఉచ్చారణలోకి వస్తుంది, ఇది జపంలోకి వస్తుంది. స్మరణ అంటే వాక్కుకి రక్షిస్తాం, మనస్సు ఇన్వాల్వ్ అవుతాం. పూర్తిగా మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్లో జరిగేదాన్ని స్మరణ. అదే చాలా ఉత్కృష్టం. కానీ అది అంతగా రానప్పుడు ముందు నాలుగును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే నాలుగు మన చేతుల్లో ఉంది కనుక, నాలుగు అటు ఇటు వెళ్ళదు కనుక దానికి మనం పని అప్పచెప్పి దానికి ఒక నామం అలవాటు చేస్తే క్రమంగా నాలుగు అలవాటు పడుతుంది. మనసు మొదట్లో మాట విందు, కానీ ఒక 5 ఏళ్ల పాటు అఖండంగా సాధన చేస్తే మనసు దీనిలోకి వస్తుంది. మనసు ఒకసారి ఇంటరాక్ట్ అయిందా నాలుగు ఆగిపోతే చాలు, నాలుగు రెస్ట్. కానీ అప్పటిదాకా నాలుగు పని ఉంటుంది. మహాత్ములాగా చెప్పారు, ఉచ్చారణ అనేది ప్రతి సమయంలో కూడా ఎంత గట్టిగా చేయకూడదు. అందువల్ల జపం. జపం అంటే కేవలం నేను కూర్చొని ఏదో భగవన్నామం పట్టుకుని నాకు మాత్రం వినిపించాలి. క్రమంగా మనసు అలవాటు పడుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. అయితే ప్రహ్లాదుడితో స్మరణ ఎప్పుడు జరుగుతుందంటే మనసుకి ప్రీతి ఉండాలి. ఆ మాటలు రాశాను అక్కడ. దేహ మరణం దాకా లేదా అజ్ఞాన మరణం దాకా ఆగనిది లేదా ఆగకూడనిది అయిన భగవత్ చింతన. ఇలా స్మరిస్తే ఏమవుతుంది? చాలా మంచి ఉదాహరణ. అటు పిమ్మట స్మరించిన వాడు స్మరింపబడిన దానిలోకి చేరిపోయి సదాకారం చెందిపోయి దానిగా మిగిలిపోతాడు. కొంచెం తాత్వికంగా అర్థం చేసుకోవాలి. స్మరించిన వాడు స్మరింపబడిన దానిలోకి చేరిపోయి దానిలో కరిగిపోయి దానిగా మిగిలిపోతాడు. ఇక్కడ రాయలేదు కానీ మీకు ఉదాహరణ చెప్తాను, సరిపోతుంది. వడగళ్ళు పడుతుంటాయి కొన్ని సమయాల్లో. సముద్రంలో పడిన వడగళ్ళు ఎలా ఏమవుతాయి? సముద్రంలో వడగళ్ళు పడింది అనుకోండి, ఏమవుతుంది? సముద్రాకారంలో చెందిపోతుంది, సముద్రంలో కరిగిపోతుంది, సముద్రం అయిపోతుంది అంతే. రోడ్డు మీద పడింది అలా అవ్వదు, సముద్రంలో పడింది అవుతుంది. అలాగే భగవత్ స్మరణ చేస్తుంటే స్మరిస్తున్నవాడు స్మరింపబడిన దాని యొక్క ఆకారం చెందుతాడు. ఇదే మోక్షం.
అర్థమవుతుందా? వడగళ్ళు సముద్రంలో పడి సదాకారం చెందిపోయినట్లుగా, అక్కడ రాయలేదు కానీ విషయం అది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడు ఆయా దైహిక కార్యాలలో ఉన్నప్పటికీ ఆయన మనస్సు మాత్రం సంతత శ్రీనారాయణ, వాస్తవాలు శ్రీమన్నారాయణ రాశాను, సంతత శ్రీమన్నారాయణ దివ్య శ్రీ చరణారవింద చింతనామృతంతో నిండి మత్తెక్కిపోయి ఉండేది. ఆయన దైహిక కార్యాలు ఆగలేదు, దేహం దాని వల్ల చేసుకుంటూ వెళ్ళింది, కానీ ఆయన మనస్సు మాత్రం సంతతం అంటే ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ దివ్య శ్రీచరణారవింద చింతనామృతం లోపల సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరతిన్ సురారచితుండే విశ్వము పూవర ఒకగా చెప్పారుగా. అందువల్ల నిరంతరం లోపల ఆ భగవత్ పాదారవింద ధ్యానం కొనసాగుతూ మత్తెక్కిపోయి ఉండేవాడు. మామూలు మత్తు మందు పుచ్చుకున్నాడు ఎలా అయితే ఒంటి మీద ధ్యాస లేకుండా ఉంటాడో, ఈ పిల్లవాడు భగవత్ సంబంధం మత్తు, భగవన్నామం కూడా మత్తిస్తుంది. ఆ మత్తు అజ్ఞానాన్ని లేకుండా తెచ్చుకోవాలి. ఆ మత్తులో ఉండేవాడు ఈ పిల్లవాడు కాదు. సరేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, సహజంగా మనస్సు, ఇప్పుడు మనసు కదా స్మరణ చేయవలసింది, సహజంగా మనస్సు తనకు బాగా ఇష్టమైందని కానీ, పుస్తకం చూడండి, సహజంగా మనస్సు తనకు బాగా ఇష్టమైందని కానీ తనకి అత్యంత భయకారకమైన దాన్ని కానీ ఎక్కువగా చింతిస్తుంటుంది. మనస్సు ఎక్కువగా స్మరించేది రెండింటిలో ఏదో ఒకటే. బాగా ఇష్టమైన దాన్ని స్మరిస్తుంది, లేదా దానిని బాగా భయపెట్టిన వస్తువులు స్మరిస్తుంది. బాగా భయపెట్టింది, ఈ రెండే దానికి ఉంటాయి. బాగా ఇష్టం, బాగా కష్టం, ఈ రెండింటినే మనసు అప్రయత్నంగా నిరంతరం స్మరిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ప్రహ్లాదుడికి అప్లై చేస్తే, ప్రహ్లాదుడి మనస్సు ఎందుకు నిరంతరం భగవత్స్మరణ చేస్తుందంటే, ప్రహ్లాదుడికి ఎంతటి భగవత్ ప్రీతియో అంతటి సంసార భీతి. చాలా గొప్ప పదం. ఈ రెండు ఈక్వల్గా లేకపోతే భక్తి కొనసాగదు. ఎంతటి భగవత్ ప్రీతో అంతటి సంసార భీతి. ఇప్పుడు రోగి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, వాడి దగ్గర రెండు ఉంటాయి. ఆరోగ్యం మీద ఎంత ప్రీతో అనారోగ్యం మీద అంత అప్రీతి కదా? కాదు. వాడు ఇప్పుడు రోగి హాస్పిటల్ ఆడదానికి వెళ్ళాడు, వాడి దగ్గర రెండు ఉంటాయి. వాడికి ఆరోగ్యం కావాలి, అనారోగ్యం వదలాలి, అంతేనా? ప్రీతి ఎక్కడుంది? ఆరోగ్యం మీద. అప్రీతి అంటే ప్రీతి కాకుండా అది ఎక్కడుంది? అనారోగ్యం మీద ఎంత అప్రీతియో ఆరోగ్యం మీద అంత ప్రీతి. ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. 50%, 50%, కలిపితే 100%. నన్ను అడిగితే ఒక శాతం ఎక్కువ అనారోగ్యం మీదే ఉంటుంది. నేను ఎప్పుడు వదిలించుకుందామని అంటే కొంతమంది అంటుంటారు, తాతగారు నొప్పి లేకపోతే చాలండి, ఆరోగ్యం లేవనే పర్లేదు. ఇదో మాట ఉంటుంది. నేను ఊర్లో వెళ్ళక్కర్లేదు డాక్టర్ గారు, ఇంట్లో ఉంటే చాలా, నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి భరించలేక నేనేం పరిగెట్టక్కలేదు, నేను పీటీ ఉష్ణం కాదు, నేను రన్నింగ్ ఏం చేయగలదు, నేను పెహలవాన్ ఏం కాదని, నేను ఏం చేయగలదండి, ఇంట్లో నా భోజనం చేస్తే చాలు డాక్టర్ గారు, నా పని చేసుకుంటే చాలు డాక్టర్ గారు. ఈ నొప్పి తగ్గించే ప్రయత్నం చేయండి, సరేనా? నేనే బరువులు ఎత్తక్కలేదు, నాకు మీరు పూర్ణ ఆరోగ్యం ఇచ్చేయక్కలేదు, అనారోగ్యం తొలగించాలి. అక్కడ రాజీ పడిపోతుంటారు కదా. అందువల్ల ప్రహ్లాదుడికి ఎంతటి భగవత్ ప్రీతియో అంతటి సంసార భీతి. అందువల్ల ఆయన మనస్సు నారాయణ స్మరణ చేయకుండా ఉండలేదు. ఎలాగంటే అజ్ఞాని ఏ రీతిగా నిర్విరామంగా విషయ చింతన చేస్తుంటాడు, అజ్ఞాని నిరంతరం నిర్విరామంగా అంటే రెస్ట్లెస్గా దేని స్మరిస్తాడు? ప్రపంచ విషయాలు. ఎవడు అజ్ఞాని. ఆ రీతిగా జ్ఞాని అయిన ప్రహ్లాదుడు నిర్విరామ నారాయణ స్మరణశీలుడు. విరామం లేకుండా నారాయణ్ణి స్మరించిన పుణ్యాత్ముడు. మాట అర్థమవుతుందా? ఎందుకంటే భగవంతుడు భగవన్నామం రెండు కావు, ఒకటే. భగవంతుడు భగవన్నామం రెండు కావు, రెండు వేరు వేరు వస్తువులు కాదు. భగవన్నామ రూపంలో ఉన్నది భగవంతుడే. ఆ మాట రాశాను అక్కడ. భగవన్నామం భగవంతుడి యొక్క శబ్దావతారము. ఈ మాట బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ఆయన మాట ఇక్కడ వాడుతుంది. ఈ మాట అయింది. భగవంతుడి యొక్క శబ్దావతారం. భగవంతుడు తనను తాను ఒక రూపంగా మలుచుకుంటే ఇదో రూపాలు వచ్చాయి. తనను తాను ఒక దివ్య శబ్దంగా మలుచుకుంటే అవే భగవన్నామాలు. రూపం వెళ్ళిపోతుంది, శబ్దం శాశ్వతం. రాముడు ఏనాడో వెళ్ళిపోయాడు, రామనామం ఊరేగుతూనే ఉంది దేశం అంతా. కృష్ణుడు ఏనాడో వెళ్ళిపోయాడు, కృష్ణనామం ఇంటింట మారు మోగుతూనే ఉంది. నామం శాశ్వతం, శబ్దం శాశ్వతం, రూపం శాశ్వతం కాదు.
అందుకే మనిషి వెళ్ళిపోయినా మనిషి కీర్తి లోకంలో తిరుగుతుంటుంది. ఆయన మహాత్ముడండి, వాళ్ళు ఎవరు కనిపించినా ఆయన మీ నాన్నగారు ఉన్నారే గొప్పవాడు, లేదా మీ తాత మన గొప్పవాడు. శబ్దం తిరుగుతుంటుంది, రూపం ఉండదు. అందుకే రూపం ఉండదు కాబట్టి విగ్రహాలు పెట్టించుకుంటారు. సరేనా? సో భగవంతుడు భగవన్నామము ఈ రెండు కాదు. భగవన్నామం భగవంతుడి యొక్క శబ్దావతారం. భగవంతుడు తనను తానే ఆయా నామముల రూపంగా మలుచుకుని వాటిలో తన అనంత శక్తిని నిక్షిప్తం చేసి ఉన్నారని శ్రీ చైతన్య మహాప్రభువు ఆయన రచించినటువంటి స్మరణాష్టకం అనే స్తోత్రంలో చెప్పారు. ఆ శ్లోకం మీకు ఎలాగొచ్చు కదా, బుర్రలో ఒకలేదు. శ్లోకం ఆ స్తోత్రం ఆ శ్లోకం రెండో శ్లోకం. నామ్నా మకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే న కాలః ఏతాదృశీ తవ కృపాం భగవన్ మమాపి దుర్దేవ మీదృశ మిహాచరి నానురాగః. ఇది శ్లోకం. నామ్నా మకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత. స్వామి, నేను నువ్వే కొన్ని దివ్య శబ్దముల రూపంలో మలుచుకుని వాటిలోకి చిచ్చుబుడ్డులోకి మందు కూరినట్టుగా వాటిలోకి నీ అనంత శక్తిని కూరేవు. నువ్వే నామం రూపంలో ఋషిభి పరిగీతాన్ని కాని వక్ష్యామి భూతయే. అదే ఋషిపాఠం. అవేవో పిచ్చి శబ్దాలు కావవి. భగవన్నామాలు అంటే ఏమిటి? వేదముల చేత కీర్తింపబడ్డాయి, ఋషుల చేత గానం చేయబడ్డాయి. ఋషులు వాళ్ళ ధ్యానాల్లో దర్శించినటువంటి ఆ భగవద్ దర్శనం ఏదైతే, ఆ భగవద్ రూపం ఏదైతుందో ఆ భగవద్ రూపానికి ఒక్కొక్క ఋషి ఒక పేరు పెట్టాడు. ఒక్కొక్క పేరుతో పిలిచారు ఒక్కొక్క భగవద్ రూపాన్ని. ఆ పేర్లే సహస్రనామాలు ఉన్నాయి. అందువల్ల మంత్రం అంటే అర్థం ఇది. ఏ శబ్దంలో అయితే అనంతమైన శక్తి నిండి ఉంటుందో ఆ శబ్దాన్ని మంత్రము అంటారు. గొప్ప విశేష శక్తిని తనలో నింపుకున్న శబ్దాన్ని మంత్రము అంటారు. అందువల్ల మంత్రాన్ని చాలా మంది అంటుంటారే, పిచ్చి వాళ్ళనే మాటలు. మనం తెలిసి సమాధానం చెప్పను. మంత్రానికి చింతకాయలు రాలుతాయా? ఇది మాట వెళ్ళదా మీరు? చింతకాయలే రా, ప్రపంచం తెరబడిపోతుంది అట్టించాడు. ఎందుకు దిక్కుమాల చింతకాయ కాదు మనం చెప్పలేము. మనం అదొకటి. ఎందుకంటే మనకి మంత్రం అంటే జ్ఞానం మనకు లేదు. మంత్రాలు చింతకాయలు రాలుతారా? ఎందుకు రాలు? చింతకాయ రావడం పెద్ద విశేషం ఏంటి? చింత చెట్టు తిరగబడిపోతుంది అట్టించాడు. మనకు ఆ మంత్రం మీద నిష్ట ఉండాలి. కానీ ఆ మంత్రాది దేవత మనం శ్రద్ధ పెడితే మంత్రాది దేవత చెట్టు తిరగేస్తుంది. ఎందుకు చింతకాయ మనకు మంత్రమో తెలియదు, దేవత అది ఏగోలా తెలియదు. అదే వాడి ముందు వెర్రివాళ్ళ సమాధానం చెప్తుంటాం. వెర్రివాళ్ళ తలంచుకోవడం. ఆ మంత్రానికి చింతకాయలు రాలుతాయా, దేవుడు దిగి వచ్చేస్తాడా అంటే మంత్రం యొక్క అర్థం తెలియదు. మంత్రం అంటే ఋషి తాను దర్శించినటువంటి ఆ శబ్దము దివ్య శబ్దం. ఆ ఋషికి వాళ్ళ ధ్యానాల్లో వినిపించేది. వాళ్ళు 4 పుస్తకాలు చూసి 5వ పుస్తకం రాయలేదు వాళ్ళు ఏమి. భగవంతుడు వాళ్ళకి ధ్యానాల్లో ఒక రూపంగా కనిపించి ఆ రూపానికి ఇది పేరు అని చెప్పి వాళ్ళకి వినిపింపజేశాడు ఆ శబ్దాన్ని. అందుకే ఋషులకి వినిపించే కానీ ఋషులు ఏవో మనకి చెప్పలేదు వాళ్ళు. అందుకే వినిపించింది కనుక దాన్ని శృతి అంటారు. వేదాల పేరు శృతి. పరమాత్మ వినిపిస్తే ఆ దివ్య నాదం వాళ్ళకి వినిపించి దాన్ని వాళ్ళు వాళ్ళ శిష్య పరంపరకు అందించారు, ఉపదేశించారు. అదే మంత్రం అంటే. అందువల్ల మంత్రంలో అనంతమైన శక్తి ఉంటుంది. అందుకే మంత్రం ఎవరు పెడితే వాడు ఇవ్వకూడదు. నిష్ఠాగరిష్ఠులైన వాడే మంత్రం ఇవ్వాలి. ఎవడు పెడితే వాడికి ఇవ్వకూడదు. ఇష్టమైనట్టుగా బ్రతికేవాడికి మంత్రం ఇవ్వకూడదు. వాడి ఆచార వ్యవహారాలు ఉండాలి. ఇది మంత్రం అంటే ఏంటి? నిప్పుని ఇస్తున్నా వాడికి అర్థం. ఒక నిప్పుని పెట్టి వాడి చేతిలో పెడుతున్నట్టు లెక్క. పవిత్రంగా కాపాడుకోవాలి. మంత్రం అంటే అందులో భగవంతుడు ఉన్నాడు. ఏ మామూలు శబ్దం అదేమన్నా? అష్టాక్షరి అంటే మామూలు అంటే ఏమన్నా చెయ్యాలి కానీ నారాయణ బయటకు రాడా? ఏమన్నా చేసినా రాలేదంటే మనం చేయవలసిన విధంగా చేయలేదు అర్థం. మనకి ఇచ్చిన వాడికి గౌరవం లేదు, కూర్చున్న దానికి అసలు గౌరవం లేదు. ఏదో మా గురువుగారు మంత్రం ఇచ్చారు కానీ అవుతుందో లేదో ఈ సందేహం ఉన్నవాడికి జరగదు. మంత్రం అంటే భగవంతుడిని తనలో నింపుకున్న దివ్య శబ్దము, అర్థవంతమైన శబ్దము. పిచ్చి శబ్దం కాదు, అర్థవంతమైన శబ్దం. దాన్ని మంత్రం అంటారు. అర్థవంతమైన శక్తిమయమైన శబ్దాన్ని మంత్రము అంటారు. అందుకే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసిన వాడిని చక్కగా రక్షిస్తుంది ఎవరు? మంత్రం. వాడికి అదే పరిగెట్టకలేదు. వాడికి ఆ 8 అక్షరాలు 5 అక్షరాలు 12 అక్షరాలు ఆ రూపంలో గురువు గారు భగవంతుని వాడికి ఇచ్చారు. నువ్వు దీన్ని పట్టు కూర్చో, నీ దగ్గరికే పరమాత్మ వస్తాడు. నువ్వు వాడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు రైలు ఎక్కాం, టికెట్ పడు సీట్లో కూర్చుంటాం. టీటీ వస్తుందా లేదా? మీరు వెళ్ళక్కడ సీటీ దగ్గర వాడే వస్తాడు. సీటీ దగ్గర వాడు కోసం వస్తాడు. అలాగే మంత్రం పడుకున్నాడు కదా పరమాత్మ వస్తాడు, సందేహం లేదు. అయితే మనకి ఈలోపు నిష్ట ఉండాలిగా. మంత్రం ఇచ్చిన గురువు మీద భక్తి ఉండాలి, పుచ్చుకున్న మంత్రం మీద గౌరవం ఉండాలి, మంత్రాది దేవత మీద గౌరవం ఉండాలి. ఈ 3 ఉండి శ్రద్ధగా చేస్తే
మంత్రాన్ని ఎక్కడైతే అక్కడ చెప్పకూడదు. మా గురువుగారు మంత్రం ఇచ్చారని చెప్పాలి కానీ మంత్రం ఏమిటో చెప్పకూడదు. అష్టాక్షరి ఇచ్చారని చెప్పొచ్చు, ఓం నమో నారాయణ ఇచ్చారని చెప్పకూడదు. పంచాక్షరి ఇచ్చారని చెప్పొచ్చు, నమశివాయ ఇచ్చారని చెప్పకూడదు. ద్వాదశాక్షరి ఇచ్చారని చెప్పొచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇచ్చారని చెప్పకూడదు. మంత్రాన్ని పైకి ఉచ్చరించకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఏ నియమం వాడేటువంటి భగవంతుడు ఎలా దొరుకుతాడు? దొరకాల్సిన కర్మ వాడిపోయాడు కదా. అందువల్ల చరిత్ర మహాప్రభు స్మరణాష్టకంలో అన్నమాట. స్మరణాష్టకం 8 శ్లోకాలు. గతంలో 2-3 సందర్భాల్లో 2-3 శ్లోకాలు మనం ఎత్తుకున్నాం. సరే, మీరన్నీ మర్చిపోవడానికి నడుము కట్టుకున్నారు కనుక ఏది మీకు జ్ఞాపకం ఉండదు. అది మొన్నమని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రమే ఏమిటో, దక్షిణామూర్తి మళ్ళీ అక్కడ రావాలి, మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రం మళ్ళీ మీకు జ్ఞాపకం రావాలి, అంతే కదా. దక్షిణామూర్తి ఏదో పోయాడు, అందువల్ల మనకి దక్షిణామూర్తి స్తోత్రం అదే జ్ఞాపకం, మనకి లేటెస్టే జ్ఞాపకం లేదు. అప్పుడుదో ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది కదా. స్మరణాష్టకం ఆయన రాసింది ఒకటే స్తోత్రం, అందులో 2వ శ్లోకం లేదు. అందువల్ల భగవంతుడు భగవన్నామాన్ని ప్రీతితో ఆస్వాదిస్తూ స్మరిస్తూ ఉంటాడు. అయిష్టంగా ఏదీ చేయలేము. కష్టంగా ఏం చేస్తాం? ఇష్టంగా చేయం. ఏదో ఇష్టంగానే. పరమాత్మ గురించి అర్థం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చెప్తే ఒకసారి ఏర్పడే ఇష్టం 2సారి ఏర్పడుతుంది. ఓసారి పెళ్లి కూతురు కూడా చూసామనుకోండి, నచ్చలేదు అనుకోండి, అది తెచ్చినవాడు మళ్ళీ చూడరా బాబు, ఇంకోసారి చూడు, మళ్ళీ ఇంకోసారి చూస్తే మళ్ళీ నచ్చుతుంది అంట. ఓసారి వద్దురా చూడరా ఇంకోసారి, చూస్తే 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 ఇంకా పడేగా ఉంటే పడతారంట. అది అంటే 2-3 సార్లు కదా. అలాగే ఇష్టంగా పరమాత్మ గురించి మళ్ళీ మళ్ళీ వింటే ఒక్కసారి మళ్ళీ ఆ ప్రీతి ఏర్పడుతుంది. అందువల్ల ప్రీతితో ఆస్వాదిస్తూ స్మరిస్తూ ఉంటాడు. వాడు అంతగా అంటే వాడు దానిపై ఎంతగా నిష్ఠ కలిగి ఉంటాడో అని రాశాను కదా. అంటే వాడు అంతగా దానిపై నిష్ఠ కలిగి ఉంటాడు కనుక, అది మనం ఆ మంత్రం మీద ఎంతగా నిష్ఠ కలిగి ఉంటామో అది అంతగా తనలోని శక్తినిస్తుంది. అర్థమవుతుందన్నమాట. ఇలా చెప్పింది అదే, మనకి ఎంతగా ఆ శబ్దం మీద నిష్ఠ ఉంటుందో అంతగా అందులో శక్తి వస్తుంది. నిష్ఠ తగ్గిందా శక్తి రాదు. అందుకే మంత్రజపం చేసేవాళ్ళకి తేజస్సు ఉంటుంది లోపల. కారణం వాళ్ళలో దేవత ఉంటుంది. మంత్రం సామాన్యం ఉంటుంది. ఆ దేవతనే అక్షర రూపంలో ఋషి మలిచాడు. అనంతమైన దేవత శక్తి ఆ 15 అక్షరాలు 8 అక్షరాలు 5 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాల రూపంలోకి మలిచేడు ఎవరు? ఋషి. అవే వేదాల ద్వారా మనకు లభించేది. ఎక్కడి నుంచి? పంచాక్షరి ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. ద్వాదశాక్షరి మంత్రం ధ్రువుడికి నారాయణ చూపించలేదా? మనకెందుకు చూపించట్లేదు? నిష్ఠ ఒకటి ఏడిచింది. నిష్ఠ 6 నెలల్లో పిల్లవాడు నారాయణ దింపేడా లేదా? ఏది ఆ మంత్రానికి అంతే. నిష్ఠ కావాలి మనకు. అధ్యాయం సందేహమే. అందువల్ల వాడు ఎంతగా నిష్ఠగా చేస్తాడో అంతగా అది తనలోని శక్తిని వాడికి ఇస్తుంటుంది. ఇగో పరమలోభి అయిన వాడు వాడి యొక్క ధనం దూరం అయితే ఎలా కొట్టుకుంటాడో కదా. లోభి ధనం దూరం అయింది అనుకోండి, ఇంకా ఊర్లో ఎవరైనా నిద్రపట్టినవాడు, కారణం లోభి కనుక. అలాగే ఈ వాక్యం అందే, విష్ణువనే అనంత ధనాన్ని కోల్పోయి. మనందరం పాపం ఎంత అభాగ్యం అంటే భగవంతుడనే ధనాన్ని కోల్పోయాం. జ్ఞానం ఏది? చాలా పెద్ద మాట, తట్టుకోవడం కష్టం. సరే, విష్ణువనే అనంత ధనాన్ని కోల్పోయి ధనం కోల్పోయిన అభాగ్యుడు అనాలిగా. అలాగే విష్ణువనే అనంత ధనాన్ని కోల్పోయి అభాగ్యులమైన మనం అనగా ఈ జీవకోటి అంతా కూడా తత్స్పృహ లేని కారణంగా ఏదో అర్థరహితమైన కాలక్షేపం చేసేస్తున్నాం. కానీ ప్రహ్లాదుల్లాంటి నిండైన విష్ణు స్పృహ ఉన్నవాడు ఎలా భగవన్నామం విడిచి ఉంటాడు? ఇది మాట. ఇందులో అర్థం చేయడానికి వెళ్ళి అంత మనకు అర్థం చేయలేదు. స్పృహ లేని కారణంగా ఏదో కాలక్షేపం చేసేస్తున్నాం బ్రతుకులు. ప్రహ్లాదుల్లాంటి నిజమైన స్పృహ ఉన్నవాడు భగవన్నామం విడిచి ఎలా ఉంటాడు? ఉండే అవకాశం లేదు. అదే ఉదాహరణ చెప్పాను. ఒకానొక చేప నీటికి దూరమై ఒడ్డున పడి ఎన్ని రోజులైనా క్షేమంగా ఉందనుకోండి, మీడియా మొత్తం అక్కడే ఉంటుంది ఆ చేప దగ్గర. కారణం అది ప్రకృతికి విరుద్ధం. చేప నీటికి దూరమై ఎన్నాళ్ళైనా క్షేమంగా ఉందనుకోండి, అంటే బాగా క్షేమంగా ఉంది. అది కుదురుతుందా లోకంలో? కుదిరే అవకాశం లేదు. అందుకే మీడియా అంతా అక్కడ ఉంటుంది.
ఒకనొక చేప నీటి దూరమై ఒడ్డున పడి ఎన్ని రోజులైనా క్షేమంగా ఉన్నదనుకోండి, అది మహాశ్చర్యం కదా కదా, మహాశ్చర్యం. దాన్ని చూడడానికి అనేక మంది ఎప్పుడు వస్తారు. మరి ఇప్పుడు రండి మన విషయం దగ్గరికి. ఎందుకంటే మన సమస్య డిస్కస్ చేస్తున్నాం. భగవద్ అస్తిత్వాన్ని అంగీకరించిన నాస్తిక మహాశయుడు లోకంలో వీళ్ళు ఒకరు ఉన్నారుగా. ఎవడు భగవద్ అస్తిత్వాన్ని అంగీకరించిన నాస్తిక మహాశయుడు, వాళ్ళని పొగుడుతాం. మహాశయుడు అందరం తప్పే ఉంది. ఆస్తికుడే కానీ భగవత్ స్మరణ అసలు చేయనివాడు, అప్పుడప్పుడు భగవత్ స్మరణ చేసేవాళ్ళు, ఇలా అనేక మంది. సరేనా? భగవంతుడిచ్చిన సకల సౌకర్యాలను అనుభవించడానికి మాత్రం నాస్తికుడు ఆస్తికుడు భేదం మాత్రం లేదు. తిండికి అందరూ తిమ్మరాజులు, పనికి సామెత తెలియదా? తెలుగు తిండికి తిమ్మరాజు, పనికి పరమాత్మ ఇచ్చిన వాటిని వాడు కూడా నాస్తికుడు ఆస్తికుడు భేదమే లేదు. శుభ్ర సౌకర్యాలు వాడించుకోవడమే. భక్తి దగ్గరికి వచ్చే కొలతలు పెడుతున్నాం. ఇది అక్కడ మాట దాని అర్థం. అది భగవద్ అస్తిత్వాన్ని అంగీకరించే నాస్తిక మహాశయుడు వాడొకడు. ఆస్తికుడే కానీ భగవత్ స్మరణ అసలు చేయడు. కొంతమంది అంటుంటారు, భగవంతుడు ఉన్నాడు కానివ్వండి నాకు అలవాట్లేదని స్మరించడం. వాడో డిగ్రీ అనుకుంటాడు, అదో మాట. ఇంకో మూడో వాడు మేము అప్పుడప్పుడు అంటే పార్ట్ టైం డివోటీస్ కొంతమంది ఉంటారు, పార్ట్ టైం ఎంప్లాయీస్, వాళ్ళు రకరకాల లోకం అంటే ఇలా అనేక మంది. కానీ వీళ్ళందరూ మాత్రం ఓ దగ్గర మాత్రం పోటీ పడతాం. సకల సౌకర్యాలు పరమాత్మ లోకంలో పెట్టిన సకల సౌకర్యాలు అనుభవించడానికి మాత్రం నాస్తికుడు ఆస్తికుడు అనే భేదం మాత్రం లేదు. దీనికి అందరూ మెదలమే కదా, ఈ బిల్డింగ్ అందరూ పెద్దలమే. స్మరణ అనేసరికో మనసుకి ఎంత ఏమిటి రాశాను అక్కడ, మనసుకి ఎంత సలుపో అని రాశాను. స్మరించమంటే భగవంతుడిని ఎంత సలుపోదా బిగబట్టించినట్టు ఎప్పుడు లేచిపోదామా ప్రీతి లేదే, భక్తి లేని కారణం. ఇంకో పని చెప్పగానే మనసుకు ఉత్సాహం ఉంటుంది. నువ్వు ఏం చేయొద్దు, కూర్చొని భగవన్నామని చెప్పంటే కూర్చోబట్టి చదవండి. ఏమంటే ముందే అడుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా. అదే సత్సంగం ప్రారంభంలో ఏమంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా. అసలు పరమాత్మ గురించి చెబుతుంటే ఒళ్ళు మర్చిపోయి విన్నాడు సుఖమహర్షి కాదు, పరీక్ష మహారాజు. ఏమంటే సుఖమహర్షి గారు భాగవతం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్తారు, మాకు మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, టైం టు టైము, ఈ పిచ్చి మాటలు అక్కడ లేవు. నీ ఓపిక లేక చెప్పకపోతే మాని నువ్వు చెప్పినంతే సిద్ధంగా ఉంటావు. భగవంతుడి గురించి వింటున్నప్పుడు వింటున్నవాడు ఒళ్ళు మరిచి వినాలి. అది నిజమైన భక్తి. వాళ్ళకి ధ్యాస లేదు, వీడికి ధ్యాస లేదు. అసలు ఎవరు అక్కడ భోజనాలు లేవలేదు. ఎక్కడ పరీక్ష మహారాజు సుఖమహర్షి చెప్తున్నారు. ఎవరు లేస్తేగా అక్కడ ఎవరైనా మధ్యలో అడిగాడు ఆయన, రాజా ఏమైనా కొంచెం ఆహారం తీసుకుంటావేమో, ఒకసారి మధ్యలో లేస్తావేమో, ఇష్టం లేకపోతే మధ్యలో ఆపేద్దాం సుమా, బలవంతమైన ఇందులోని అని ఏదో చెప్పాడు. ఈయన మాట అన్నాడు, నీకేమైనా కొంచెం నేర్తం అనిపిస్తే ఆపితే ఆపండి, మాకు ఏమీ లేదు. వింటున్న కొద్దీ నాకు ఇంకా శక్తి పెరిగిపోతుంది. వాడు నిజమైన శ్రోత ఎవరంటే పరీక్ష మహారాజు. అందుకే పరీక్షిత్తు సుఖమహర్షులు ఎవరు గొప్ప అన్నారు, పరీక్షిత్తే గొప్ప. కారణం సుఖమహర్షి లాంటి మహాత్ముడు 7 రోజులు కూర్చోబెట్టడం అంటే వీడు ఎంత గొప్పవాడు కాబట్టి వాడు కూర్చుంటాడు. అక్కడ 8 నిమిషాల కంటే ఎక్కువ సమయం నిలబడినటువంటి సుఖమహర్షిని గాలిలాగా నిరంతరం తిరిగేవాడిని, అసలు ప్రపంచ స్పృహ ఇసుమంత లేనివాడిని ఒక దగ్గర 6 రోజులు కూర్చోబెట్టడం అంటే వీడు ఎంత భక్తుడు అవ్వాలి. ఇది కూర్చుంటాడు అడుగుతున్నాయి. వీడు రాజ్యం చూసి కూర్చున్నాడా, వీడు భోగాలు చూసుకుంటే వాడికి ఎవరికి కావాలా, వీడి భక్తి చూసి శ్రద్ధాభక్తులు చూసి కూర్చున్నాడు. అందుకే శ్రద్ధాభక్తి లేనివాడు పరమాత్మ గురించి చెప్పకూడదు. ఇది శాస్త్ర నియమం. ఇది గీత చివరిలో స్వామి చెప్పాడు, శ్రద్ధ లేని వాడికి అసూయతో కాలిపోయేవాడికి భగవద్గీత చెప్పకు, శ్రద్ధావాన్ అనసూయశ్చ చివరిలో చెప్తాడు స్వామి, ఇది చెప్పద్దు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్య సూయతి చివరిలో భగవద్గీత. తపస్సు లేని వాడికి గీత వినాలి, భగవంతుడి గురించి వినాలనేది తప్పించిన వాడికి చెప్పద్దు, భక్తుడు కాని వాడికి చెప్పద్దు, గురు శుశ్రూష చేయని వాడికి చెప్పద్దు, అసూయతో కాలిపోయేవాడికి చెప్పద్దు. పరమాత్మ చెప్పిన మాట చెప్పదు కదా, అర్థమవుతుందా? కనుక స్మరణ అనుసరికి మనసుకి ఎంత కలుపో బాధ. ఇలాంటి జనాన్ని చూస్తే ఎందుకు చెప్పారంటే, చేప ఒడ్డును పడి ఎన్నాళ్ళైనా క్షేమం ఉందనుకోండి మొత్తం అందరికీ ఆశ్చర్యం. అలాగే ప్రహ్లాదుడికి మనం చూస్తే ఆశ్చర్యం అంటే కారణం వీళ్ళు భగవత్ స్మరణ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు. వాడికి అది తెలియదు పాపం. భగవత్ స్మరణ మాని ఎలా ఉండాలో వాడికి తెలియదు.
భగవత్స్మరణ చేయకుండా ఎలా ఉంటున్నారంటే మనం చూస్తే వాడు కాదు. అందువల్ల మనం చేపడం ప్రహ్లాదుడు మీడియా ఎలా ఉంటున్నారు వీళ్ళతో, వీళ్ళు ఎలా సాధ్యం అవుతుందంటే బాబు వాడి క్షణం కూడా భగవన్నామం ఆపలేడు. మరి అది వాడి దురదృష్టం, ఇది మన అదృష్టం కదా కదా. కాబట్టి ఇలాంటి జనాన్ని చూస్తే ప్రహ్లాదుడికి ఆశ్చర్యం, అసలు భగవత్స్మరణ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అంటే. ఏది మనం పొగుడుతారనుకో, మనమే పోగొట్టగా దీన్ని స్థుతి నిందా అంటారు. అంటే పైకి స్థుతిలా కనిపిస్తుంది, అడుగు 2 ముట్టికాయలు ఉన్నాయి. ఈ రీతిగా ప్రహ్లాదుడు నిరంతర భగవత్స్మరణకి సాకార రూపుడు, ఎంబాడిమెంట్. నిరంతర భగవత్స్మరణకి ఒక రూపం గడితే ప్రహ్లాదుడు. 5వది నిత్య జాగరూకత యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. అంటే నిత్య జాగరూకత అంటే సోమరితనం యొక్క శత్రువు. సోమరితనం ఒకటి ఉంటుందిగా, సోమరితనం యొక్క శత్రువు. సోమరితనానికి కాదు, సోమరితనం యొక్క శత్రువుకి సాకార రూపం ప్రహ్లాదుడు. ఏమిటో చూద్దాం. సోమరితనం సాధకుడు క్షణకాలం ఏమరపాటు వహిస్తే కామక్రోధాది శత్రువులు విజృంభిస్తాయి. ఆచార్యుల వారు ఒక స్తోత్రంలో చెప్తారు, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదుల వారు ఒక స్తోత్రంలో, అపరోక్షానుభూతి అనుకుంటున్నా స్తోత్రం పేరు, కామ క్రోధశ్చ లోభశ్చ, 3 కామము క్రోధము లోభము, దేహే తిష్టంతి తస్కరాః. తస్కరులు అంటే దొంగలు, వాళ్ళు ఎక్కడో లేరు, దేహంలో ఉన్నారు. దేనికండి వీళ్ళు ఎత్తుకుపోయేది ఏంటి, ఇంట్లో బంగారం ఎత్తుకుపోరు వీళ్ళు. జ్ఞానరత్నాపహారాయ, ఏదో భగవద్జ్ఞానం వింటున్నాగా, వింటూ బుద్ధిలో పెట్టుకుంటున్నాం కదా, దీని వాడు. కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అన్నమాట అక్కడి నుంచి జాగ్రత్త అంటే మేలుకు నుండి. దొంగలు పడే అవకాశం ఉందంటే ఆ రాత్రి పడుకోవడం మానేయడమే, అంతే కదా. అలాగే నిత్య జాగరూకత, ఆధ్యాత్మిక సాధకుడు నిరంతర జాగరూకత ఉండాలి. ఏమరపాటు వహించాడో వీళ్ళు దూరపడాలి. దూరంగా ఆల్రెడీ లోపల ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆధ్యాత్మిక సాధన ఎటువంటిదంటే ఉపనిషత్తులో ఉన్న మాట, దాన్ని వివేకానంద చెప్పాడు, పదునైన కత్తి అంచు మీద నడవడం లాంటిది. అంచి జారున్న కత్తి, దాని మీద నడవమంటే ఎలా ఉంటుంది, అటు దిగిందా ఇటు దిగిందా కట్టయిపోతుంది. కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీద నడవాలి, అటువంటిది ఆధ్యాత్మిక. ఇది ముండకోపనిషత్తులో చెప్పారు ఈ మాట, పదునైన కత్తి మీద ప్రయాణం లాంటిది ఆధ్యాత్మికత. దాన్ని వివేకానంద కూడా వాడుకున్నారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం క్షణంలో పోతే ఎంత కష్టపడి సంపాదించాము, క్షణంలో పోతే 10 లక్షలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టింది, దొంగ ఎత్తుకుపోవడానికి 6 నిమిషాలు కాదు. పడుకున్నానండి ట్రైన్లో పెట్టగానే సీట్ కింద పెట్టానండి, సరిపోయిందంటే వాడు పడుకు. వాడు 10 లక్షలు ఎత్తుకుపోవడానికి వాడు మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడక్కలేదు. వాడు ఎవడు దొంగ, వాడు ఒక్క 10 నిమిషాలు పడిపోతాడు. వీడు 10 ఏళ్ళు ఆహార్దేశంలో కష్టపడి 10 లక్షలు అయిందా. అలాగే ఆత్మజ్ఞానం ఎంతో కష్టపడి వింటున్నాం, ఎంతో కష్టపడి ఆలోచన చేస్తున్నాం. ఓ సరైన వాడితో కూడేమా ఎగిరిపోతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. చూడండి, సాధకుడు క్షణకాలం ఏమరపాటు వహిస్తే కామ క్రోధాది శత్రువులు విజృంభిస్తాయి. ఇంట్లో లైట్ లాపగానే ఈ ఎలకలు బయటకు వచ్చినట్టు. ఎలకలు ఇప్పుడు బయటకు వస్తాయి అంటే ఈ కాలం ఎలకలు ముందే వచ్చి, మనకంటే మా ఓనర్ కన్నా ఎక్కువ తిరుగుతున్నాయి లైట్లో ఉన్నప్పుడు, అది వేరే సంగతి. పూర్వం కాలం ఎలకలు అయితే లైట్ లాపితే బయటకు వచ్చేది, ఎందుకంటే వాటి టైం స్టార్ట్ అయింది. అక్కడ దేశ సరిహద్దుల్లో ఉన్న మన సైనికులు ఏమాత్రం సోమరితనం వహించినా ఆవలి దేశం నుండి ముష్కరులు మన దేశంలోకి ప్రవేశిస్తారు కదా, చొరబడతారు కదా. మిలిటెంట్ నుంచి టెర్రరిస్టులు వీళ్ళను వస్తున్నారు కదా రాజస్థాన్లోంచి, తద్వారా దేశానికి ఎంతో నష్టం. ఈ రీతిగా సాధకుడు మోక్షప్రాప్తి పర్యంతం ఏ ఒకంత, అంటే మోక్షప్రాప్తి కలిగేంత వరకు ఏ ఒకంత ఏమరుపాటు సోమరితనం వహించరాదు. బద్ధకించేమా మనం మిగతా విషయాల్లో బద్దగించడం, మళ్ళీ అమ్మో మిగతా టైం కల్లా అయిపోవాలి, ఏదో భగవంతుడు పర్లేదు, ప్రమాదం అర్థం కాదు కదా. మనకి అన్నిటికంటే వేస్ట్ సబ్జెక్ట్ ఏదంటే భగవంతుడు కదా. వేస్ట్ ది వరస్ట్ సబ్జెక్ట్ ఎవరంటే భగవంతుడు, మిగతా అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అందువల్ల అక్కడికి వెళ్తే సోమరతనం. తెల్లవారు 5 లేచి విష్ణు సహస్రనామం చదవాలని నియమం పెట్టుకున్నాం, 4:45 నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. లేవాలా 6 గంటలు చదవచ్చుగా, ఈ 5 చదవకపోతే నష్టం ఏంటి
మనలోనే ఇద్దరు తయారయ్యారు. బాబాయ్ లేవాలి, నియమం పెట్టుకున్నాం, లేవాలి. నియమాలు అందరూ పెట్టుకోలేదండి. శివానందాశ్రమం అందరూ నియమాలు పెట్టుకున్నవాళ్ళు, కానీ అందరూ టైం మార్చారుగా. ఉదయం చదివితే విశ్వాసం కాదేంటి, తెల్లారి చదవాలా అని ఒకటి బయలుదేరుతున్నాం. 2 వాదాలు. చివరికి వాడి చేయి ఇంక లేచి జరగండి 7:30కి. నియమం పెట్టుకుంటే మన మీద ఒత్తిడి పెరిగిపోతుంది. చూడండి, కావాలండి ఏ నియమం లేనివాడికి ఒత్తిడి ఉండదు. నియమం పెట్టుకొని చూద్దాం, అక్కడే వచ్చేస్తాడు. కానీ ఆ ఒత్తిడికి నిలబడి ఉంటాడు. వాడు ఎంతకి పడుకోనివ్వండి, 4 గంటకి లేస్తాడు. 1 గంట పడుకున్నా 4 లేస్తాడు. 3:30 పడుకున్నా 4 లేస్తాడు. అదే పడుకోవాలి. ఎందుకంటే నిష్ట అంతే. ఆ టైం వేసేటల్లా ఆ వాచ్ లేపుతుంది కాదు, వాచ్ని వీడే లేపుతాడు. అలానే కొట్టనే వాడే 2 నిమిషాల ముందు వీడియో మేలుకుంటుంది. ఆ లోపల అలవాటు అంటే ఆ కాంక్ష, పరమాత్మను పొందాలనే కాంక్ష మైండ్కి ట్రైనప్ చేస్తే ఎప్పుడు లేవస్తుంది, ఇప్పుడు పొందుతుంది. అందువల్ల మోక్ష ప్రాప్తి పర్యంతం ఏ ఒకంత ఏమరపాటు సోమర్తన వహించరాదు. సోమరికి ఇహమే ఉండదు. సోమరంటే ప్రధాని బద్దగించేవాడు. వాడికి ఇహమే ఉండదు అంటే ఈ లోక సుఖాలే ఉండవు వాడికి. ఇంకా పరమే ఎక్కడా, పరమార్థమే ఎక్కడా. వాడికి ఈ లోకంలోనే వాడికి ఒక రకమైనటువంటి వాడికి చలామణి ఉండదు. సోమరికి ప్రధానికి సోమర్తనం వేయించడం ఏముంటుంది? వాడు ఒకవేళ నువ్వు డబ్బు ఇచ్చారో దాచుకోరా అని, నువ్వే దాచిరా అంటే దాచడానికి కూడా వాడు సోమర్తం. ఎవడో ఎత్తుకుపోతాడు. బద్ధకస్తులు ఉంటారు కదా, వాడికి ఇహమే ఉండదు, ఇంకా పరం ఎక్కడా, పరమాత్మలు ఎక్కడా. ఈ కాలంలో కొంతమంది కొన్ని రకాల ప్రమాదాల్లో పడిపోతున్నారు. వాళ్ళు సోమర్తనాన్ని ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు. అందుకోసం రాసిన తర్వాత వాక్యాలు. సోమర్తనాన్ని ఆత్మజ్ఞానం అనుకుంటూ పాప కొంతమంది భ్రమపడుతున్నారు. అందుకు తర్వాత రాశారు. మోక్షం వచ్చిందని పాప వాళ్ళు డిక్లేర్ చేసేసుకుంటున్నారు. ఏం తెలుసున్నా నాకు మోక్షం వచ్చేసింది. వాడు నెంబర్ 1 సోమరిపోతాడు, మనకు అర్థమవుతుంది ఎత్తించి. కానీ వాడు డిక్లేర్ చేసేసుకుంటాడు. నాకు జ్ఞానం కలిగిపోయింది అంటే వాడికి కలిగిందే జ్ఞానం అనుకుంటాడు. చాలా మంది రోజు ప్రమాదాలు ఉన్నారు. రకరకాల బోధలు, కంట్రోల్ లేదు, ఎవరినెవడు ఆపే అవకాశం లేదు. గవర్నమెంట్కి దీని మీద ఏం కంట్రోల్ లేదు. ఎవడు బయలుదేరుతాడు, వాడికి 10 మంది శిష్యులు. వాడి బుద్ధులు పాడు చేస్తున్నాడు. వీడికి ఏం అర్థమైందో వాడికి తెలియదు, వాడికి అర్థమైంది వీడికి తెలియదు. వాడి కన్నదే జ్ఞానం అనుకుంటాడు, వాడికి అంతా 10 మందిని చెడగొడుతున్నాడు. అంతే సమాజం ఇలాగా భ్రష్టు పట్టిపోతుంది. ఇంకా వాడికి తెలిసిన జ్ఞానం వాడికి మోక్షం వచ్చింది అనుకుంటాడు. మోక్షం అంటే ఏమిటో వాళ్ళకి అవగాహన లేదు. అదే వాళ్ళే డిక్లేర్ చేసేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణ రాశారు. మోక్షం వచ్చిందని మనకు మనం ప్రకటించుకోవడం కాదు, మోక్ష ప్రదాదైన భగవంతుడు ప్రకటించారు. ఎవడు వాళ్ళ మోక్షం ఎవరు నిర్ణయించాలి? మీరు చెప్పుకోవాలా? మీరు అలా భుజం తగ్గించుకుని మోక్షం వచ్చిందంటే అయిపోతుందా? మోక్షం ఉంటుందా? ఆ లక్షణం ఏది? ధ్రువుడు ఎవరు కన్ఫర్మ్ చేశారు? పరమాత్మ వచ్చి శంఖం తాకించాడు ఇలాగ, అప్పుడు కన్ఫర్మ్ చేశాడు. ధ్రువుడు కంగారు పడిపోలేదు. ఈ లోపల ఏమైంది? తన జ్ఞానం కొనసాగిస్తున్నాడు. స్వామి వచ్చాడు, అప్పటిదాకా హృదయంలో దర్శనం ఇచ్చినవాడు. ఒక్కసారి హృదయ దర్శనం ఆగింది. ఏమిటాన్ని కళ్ళు విప్పగానే స్వామి ఎదుర్కొన్నాడు. గరుడారుడే స్వామి ఎదుర్కొన్నా ఉన్నాడుగా. అప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడదాం ప్రయత్నం చేస్తుంటే మాట పైకి రావటం లేదు. శంఖం పట్టుకొచ్చి బుగ్గవి తాకాడు, పుట్టింది. అంటే వెంటనే 12 శ్లోకాల స్తోత్రం పెట్టుకొచ్చింది. ఆ మొదటి శ్లోకం మీకు ఎలాగవచ్చు కదా, అలా చూస్తున్నా. యోంతః ప్రవిశ్య మమ వాచి చెప్పుకోవాలి. ఆ శ్లోకం పరిపూర్ణానంద ఆయన ప్రవచనానికి మొదట్లో చేసే శ్లోకం ఇది. ఆయన నాలాగా ఎక్కువ శ్లోకాలు చదవరు, ఒకటే శ్లోకం చదువుతారు. అది శ్లోకం ఈ శ్లోకం. ధ్రువుడు చేసినటువంటి స్థితిలో మొదటి శ్లోకం. పరిపూర్ణానంద ఎక్కడ ప్రవచనమైనా చూడండి. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇదే చదువుతారండి పరిపూర్ణానంద, కాకినాడ శ్రీపీఠం. మీరు విన్నారు అది, కానీ మీరు విన్నా విననివారు కదా. రమణ మహర్షి గారు ప్రపంచాన్ని చూసినా చూడని వారు. మీరు వేదాంతం విన్నా వినవారు. ఇవన్నీ అక్కడ ఆ గదిలో చెప్పుకున్నాం. ఆ గదే సాక్ష్యం. అంటే ఆ గది అలంకరించారంటే ఇప్పుడు మారిపోయింది అనగా, మారిపోయినా గది అదేగా, గోల్డ్ అదేగా. లోపల ఫాల్స్ సీలింగ్ వచ్చిందేమో కానీ మీరు విన్నది మాత్రం ఫాల్స్ కష్టమా? కరెక్టే. నేను ఫోటోలు తీయలేదు, మీరు సాక్ష్యం చూపించి. కనుక మోక్షప్రదాదైన భగవంతుడు ప్రకటించాలి. ధ్రువుడికి నిర్ణయించిన ద్రౌపదం పరమాత్మ. ఈయన యారు డిక్లేర్ చేసుకోలేదు ఏమైంది. అలాగే నాకు డాక్టరేట్ వచ్చిందని చెప్పి ఒకవేళ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చింది అనుకోండి, యూనివర్సిటీ డిక్లేర్ చేయాలి. నేను పేపర్లో వేసుకోకూడదు. అది వేయించగానే వేసుకోవచ్చు కావాలి. యూనివర్సిటీ ముందు అనౌన్స్ చేయాలి. అంతవరకు నోటికి వీళ్ళకి వాళ్ళకి చెప్పుకోవడమే కానీ పేపర్లో వేయించుకోకూడదు. యూనివర్సిటీ డిక్లేర్ చేయాలి.
నాకు డాక్టరేట్ వచ్చింది తెలిపి విశ్వవిద్యాలయం ప్రకటన ఇవ్వాలేమో కానీ అది రాకుండా నాకు నేనే ప్రకటించుకుంటే అరెస్ట్ చేస్తాను. వచ్చినా సరే ప్రకటించుకోకూడదు. యూనివర్సిటీ అథారిటీగా యూనివర్సిటీ ప్రకటించాలి ముందు. వైస్ ఛాన్సలర్ ఎవరో చెప్తారు, తర్వాత మనం చెప్పుకోవచ్చు. రాకుండా ప్రకటించుకుంటే ఏమవుతుంది? మూసేస్తారు పడుతుంది కదా. అలాగే భగవంతుడికి అసలు నచ్చని రెండు విషయాలు. ఒకటి సోమరతనం, రెండు అహంకారం. ఈ రెండు ఉన్నవాడు పరమాత్మ నో ఎంట్రీ. ఎందుకంటే ప్రహ్లాదుల్లో సోమరతనం ఎలా ఇవ్వలేదు. సోమరతనం భూతంతం పెట్టినా వాడి దగ్గర ఉండే అవకాశం లేదు. ఇంకా అహంకారం ఎలా లేదో చూద్దాం. తాను పిలిస్తే వచ్చినవాడు ఎవరు? నృసింహస్వామి. మీరు నేను పిలిస్తే రాలేదు, ప్రహ్లాదు పిలిస్తే వచ్చాడు కదా. తన రక్షణ కోసమే వచ్చాడు, ఏదో పని మీద రాలేదు. ఏదో పని మీద వచ్చి, ఇప్పుడు ఎవరో ఏదో పని మీద వచ్చి మన ఇంటికి వస్తుంటారు, ఆ రకం కదా ఆయన. ఈయన పిలిస్తే వచ్చాడు, ఈయన రక్షణ కోసమే వచ్చాడు. వచ్చాడా? తనకు కరస్పర్శ భాగ్యం ప్రసాదించిన వాడు కదా స్వామి. ఆ చెయ్యి ఎక్కడ వేశాడు? ఉత్థాప్య తత్శీర్ష్ని అదధాత్ కరాంబుజం కాలాహి మిత్రస్థధియాం కృతాభయం కదా. తనకి కరస్పర్శ భాగ్యం ప్రసాదించిన వాడైన నృసింహస్వామి ఎదుట ప్రహ్లాదుడు ఏమాత్రం అహంకారం కలగకుండా ఎలా నిత్య జాగరూకతతో ఎలా ఉన్నాడు అనేది భాగవతం చదివి తెలుసుకోవాలి. అసలు ఎంత అహంకారం రావాలి, అసలు ఎంత అహంకారం ప్రహ్లాదు ఎలా రానివ్వలేదు. కారణం నిత్య జాగరూకత. ఇవన్నీ ముందు ఘట్టాలు ఎలా చెప్పుకున్నాం కదా, అప్పుడు వచ్చినప్పుడు ఎలా చెప్పుకున్నాం. అహంకారం రాకుండా ఆపడం చాలా కష్టం. ఎంత ఉంటే అంత అహంకారం వచ్చే రోజులు ఇవి. అటువంటిది తను పిలిస్తే పరమాత్మ వచ్చాడు, తన రక్షణ కోసం వచ్చాడు. ఆ పిల్లవాడు తల మీద చెయ్యి అడగకుండానే చేయవేసినాడు. సామాన్యవాదేని బ్రహ్మగారు వచ్చి ఆయన పిల్లాడారు ముందుకెళ్ళి ఆ స్వామి యొక్క కోపాలు ఉపశమింపు చేయి అడిగితే బ్రహ్మగారంతటి వాడు వచ్చి మనం రిక్వెస్ట్ చేయడం సామాన్యవాదేనా? అయ్యి బాబోయ్, చాలా అహంకారం రావాలి. కానీ ఒకంత కూడా రాలేదు ప్రహ్లాదు గారి గొప్ప. ఇవన్నీ మనం గమనించాలి. గమనిస్తే సాధకుడుగా మనకు 3 రహస్యాలు తెలుస్తాయి. ఈ పుస్తకం రాసింది ఎందుకంటే మాకేదో జ్ఞానం ఉందని కాదు, సాధకులకు అవసరమైన విషయాలు, అనేక విషయాలు ప్రహ్లాదుడి యొక్క పురాణం ద్వారా, ప్రహ్లాదు కదలికల ద్వారా మనం తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా సాధన చేస్తాం మనం? ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏంటి ఆ ప్రాంతం ఏంటి తెలుసుకుంటూ వెళ్ళిపోతామా? కేదార్ బద్రీని నలుగురు వెళ్ళిన వాళ్ళ విషయం తెలుసుకుంటామా లేదా? ఆల్రెడీ కేదార్ వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు తెలుసుకుని ఏం పట్టుకెళ్ళాలి, అక్కడ ఏం తినాలి, ఏంటి మన జ్ఞానం పొందొద్దా? అమాంతంగా వెళ్ళిపోతే అలా ఇబ్బంది పడిపోతాం. ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అలాగే భగవంతుడి మొదల్లో నుండి ఇబ్బందులు ఏంటి, ఎక్కడెక్కడ ఎలా పల్టీలు కొట్టేస్తాం అనేది ఇలా ఆల్రెడీ పొందిన వాళ్ళ యొక్క జీవితం ద్వారా పరిస్థితి. అది ప్రహ్లాదుడి జీవితంలో కొలలు ఉన్నాయి, సాధకుడికి రహస్యాలు. అందుకోసం ఈ పుస్తకం రాదు. ఎందుకంటే తల్లి బాటిల్ లేక కాదు, అర్థమవుతుంది. అందువల్ల నిత్య జాగరూకతకు అంటే సోమరతమ యొక్క శత్రువుకి సాకార రూపం ప్రహ్లాదుడు. తర్వాత ప్రారంభించి అంటే 7 సమగ్ర భక్తి జ్ఞాన వైరాగ్య శరణాగతుల యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. అబాబాబా, చాలా చాలా పెద్ద విషయం ఇది. సమగ్ర అయిపోయింది. సమగ్ర అంటే కంప్లీట్, ఎక్కడ గ్యాప్ లేదు. దీనికి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, శరణాగతి, ఈ 4 యొక్క ఎంబాడిమెంట్. రండి, సమగ్ర జ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం అనగా ఇది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇది. నేను ఎవరు? అందరూ పుస్తకం చూడండి. ఈ విశ్వం ఏంటి? ఈ విశ్వాన్ని ఎవరు ఎందుకు ఎలా తయారు చేసేడు? ఈ ప్రశ్నలు రావాలి లోపల నుంచి. ఇది నేనెవరు, ఈ విశ్వం ఏంటి, ఈ విశ్వాన్ని ఎవరు ఎందుకు ఎలా, 3 ప్రశ్నలు మళ్ళీ తయారు చేశారు. సదా శాంతిగా ఉండాలనుకుంటున్న ప్రాణికోటి సదా అశాంతిగానే ఎందుకు ఉంటున్నారు? ఈ ప్రశ్న రావద్దా? అశాంతి కేవలం నా ఒకటి సమస్య కాదు, ప్రతి వాడి సమస్య ఉంది. నా ఒకటి సమస్య అనుకోండి, నేను ఒకటి పరిష్కారం సాధించాను. అందరూ అలాగే ఉన్నారు. అందరూ సదా శాంతిగా ఉండాలనుకుంటున్న వాళ్ళే. ఎవరు? సమస్త ప్రాణికోటి, కేవలం మనుషులు ఎవరు కాదు, పశుపక్షాదులు కూడా. కానీ సదా అశాంతిగానే ఉంటున్నారు. ఈ శాంతికి అశాంతి నిర్వచనం చెప్పబోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో పడతారు. మీరు శాంతి అంటే దుఃఖ స్పర్శ లేని సుఖము, అశాంతి అంటే దుఃఖ మిశ్రిత సుఖాలు. దుఃఖంతో కూడి ఉన్న సుఖాలు అశాంతి. ఇప్పుడు మన అందరి సుఖాలు అశాంతిలోకి వెళితే కారణం దుఃఖంతో కలిసి. ఏ సుఖం పూర్ణం కాదు మనది.
వచ్చింది ఏదైనా పోతుంది. దాన్ని తెచ్చుకోవడానికి యాతన పడుతున్నాం, దాన్ని అనుభవించడంలో యాతన పడుతున్నాం, దాన్ని దాచుకోవడంలో యాతన పడుతున్నాం. పోతే ఎలాగో యాతన పడుతుంది. పోకుండా ఎన్ని సుఖాలు అయిపోయారు చిన్నప్పటి నుంచి చెప్పండి. మీ మనసునే పుస్తకాలు తెరిస్తే ఎన్నో సుఖాలను దూరం చేసుకున్న చేదు అనుభూతులు మన మనసులో లేవా? ఎవరి మనసులో లేవు? లేవంటే నమ్ముతాడు మేము ఎక్కడేమన్నా. మా చేతి గాజులు లేవుగా, మీరు ఏం చెబుతా నమ్మేస్తామండి. మనసు నిండా చేదు అనుభవాలు ఏమి ఇవే. ఎన్నో సుఖాలు జార విడుచుకున్నాం, ఎలాగ ఇష్టం లేకుండా అలా వెళ్ళిపోయినాయి మన దగ్గర నుంచి. ఆపుకోలేక, పట్టుకోలేక, నిలబెట్టుకోలేక కోల్పోయినటువంటి చేదు అనుభవాలు ఎన్నో 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 ఎన్నో. మనిషి అనేటటువంటి వాడికి మనసు అనే పుస్తకంలో పేజీలన్నింటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అదే మనిషి ఇప్పుడు డల్గా ఉంటాడు, కారణం ఇదే గతానుభవం, ఈ గత స్మృతులు ఇవే. ఈ చిత్తం వాడి ఖాళీగా ఉంటే, ఏదో యాక్షన్లో ఉంటే మనతోటే పనిలో ఉంటుంది. యాక్షన్ లెస్గా ఉంటే చిత్తం ఓపెన్ అవుతుంది లోపల. చిత్తం అంటే చెత్త అని అర్థం, అంటే పాత చెత్త, పాత అనుభవాలు, అది ఓపెన్ అయిపోతుంది. ఆ రోజు అలా చేసి ఉండకపోతే బాగుంది, వాడు ఇలా చేశాడు కాబట్టి ఇది ఇది ఈ చెత్త అంతలో ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయ్యేదంటే క్లోజ్ అవ్వదు. అందుకే ఏదో పనిలో ఉండండి అంటారు నిరంతరం. చెత్త అంటే గతానుభవాల యొక్క స్టోరేజ్. చదివేవాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళు. మా పెళ్లి రోజుల్లో మొదలెడతారు, బాబోయ్ ఆపేది అది వెనక్కి వెళ్ళిపోతారు. ఏ చెప్పినా వెనక్కి వెళ్ళిపోతుంటారు, ఏ చెప్పినా సరే. వాళ్ళ అటువంటి వాళ్ళు ముందు తీసుకెళ్ళలేము, వాళ్ళు నమస్కారం పెట్టి పక్కపోవడం. అంటే వాళ్ళ చిత్తం నిరంతరం ఓపెన్ అయిపోవడం సిద్ధంగా ఉంటుంది. మొదలెట్టారో 75 ఏళ్ల జీవితం వినాలి వినాలి వెళ్ళలేము. కనుక సదా శాంతిగా ఉండాలనుకుంటున్న ప్రాణికోటి. గతం గురించి మాట్లాడే ప్రయోజనం వెళ్ళి టైం పోతుంది కదా. అయితే భవిష్యత్తు లేదు, గతం వర్తమానం పోతుంది. అదే వర్తమానంలో జీవించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. వర్తమానం టైం ఉంటుంది కానీ అయితే వెనక్కి వెళ్ళిపోతాం, లేదా అయితే ఊహలు, లేదా గత చెడు అనుకోవాలి. ప్రెజెంటెన్స్ పోతుంది వచ్చిన ప్రెజెంటెన్స్ కాసులు ఉపయోగించుకోవాలి. గతాన్ని వెళ్ళవేసుకునే ప్రయోజనం లేదు, భవిష్యత్తు మనం ఊహించినా అనుకున్నట్టు ఉండకపోవచ్చు. ఇంకా ఇది వచ్చి వర్తమానం మన చేతుల్లో కదా. కనుక సదా శాంతిగా ఉండాలనుకున్న ప్రాణికోటి సదా అశాంతిగా ఎందుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ విశ్వరచనలోకి నన్ను దింపినవాడు నా నుండి ఏమిటి ఆశిస్తున్నాడు? ఎవడో ఒకటి నింపడి విశ్వంలోకి. నేను అనుకుందే కదా ఏమి సరేనా. నన్ను కన్నవాడు కూడా నేను వస్తానని వాడు తెలియదు. కారణం మనం వస్తామని తెలిస్తే వాళ్ళకి మనకు అన్నే కన్నా. వాళ్ళు ఏ సచిన్ టెండూల్కర్నా కందులేమో బహుశా అవకాశం ఉంటే. అవకాశం లేదు కాబట్టి మనం వస్తామని వాళ్ళకే తెలియదు, వాళ్ళ పుడతామని మనకే తెలియదు. ఏదో ప్రత్యేక యాక్సిడెంట్గా తెలుస్తాను. మాటలు అర్థమవుతాయా? మీరు ప్లాన్ చేసి పుట్టారా? ఎవరన్నా పుట్టారా ప్లాన్ చేసుకుని? ఫలానా రామనగర్లో ఫలానా 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 అలాగే అనుకుని రాలేదుగా. కృష్ణుడిలాగా అలాగా దేవకి వసుదేవుడు ఆయన ఎన్నుకున్నట్టుగా మనం ఎన్నుకున్న అంత సినిమా మనకేం లేదు, ఊరుకుని జరుగుతుంది. ఆ మాటలు ఆడాలి. వాళ్ళంత సీన్ లేదు, అంత సీన్ లేదు, అంత సినిమా. ఇవే మాటలు ఇవన్నీ. ఈ విశ్వరచనలో నన్ను దింపినవాడు నా నుండి ఏంటి ఆశిస్తున్నాడు? ఎందుకు దింపాడు నన్ను? దీన్ని దాటేది ఎలా? వీటికి సంబంధించిన పరిపూర్ణ స్పష్టతే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇది. జ్ఞానం అంటే ఏదో ఏదో ఇన్ఫర్మేషన్ కాదు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం జ్ఞానం. ఇదొక్కటి ప్రశ్న తప్పించి మిగతావి ఏవేవి శోధించినా వేస్ట్, బ్లంట్ వేస్ట్. మీరు ఏవేవి ఇన్ఫర్మేషన్ సేకరించినా ఈ లోకంలో విడిచి వెళ్ళిపోవడం. ఈ జ్ఞానమే మీతో కొనసాగుతుంది. జ్ఞానం పరిపూర్ణమైందా? పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? ఈ దేహంలో. ఒకవేళ ఫెయిల్ అయితే ఈ బ్రతుకు ఇప్పుడు వేసిన బీజాలు రాబోయే దేహాల్లో వృక్షాలు. ఈ ప్రశ్నల్లోనే మనకు సంబంధించినటువంటి ఆనందం ముడిపడుతుంది. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఈ విశ్వాన్ని నేనెవరు నెంబర్ 1, ఈ విశ్వం ఏంటి నెంబర్ 2, ఈ విశ్వాన్ని ఎవరు ఎందుకు ఎలా తయారు చేశారు నెంబర్ 3, సదా శాంతిగా ఉండాలనుకుంటున్న ప్రాణికోటి సదా అశాంతిగానే ఎందుకు ఉంటున్నాడు? ఉండాలనుకుంటున్నది ఒకటి, ఉంటున్నది ఒకటి. వైద్యుడు ఈ విశ్వరచనలోకి నన్ను దింపినవాడు నా నుండి ఏంటి ఆశిస్తున్నాడు? దీన్ని దాటదా? హౌ టు క్రాస్ దిస్? వీటికి సంబంధించిన పరిపూర్ణ స్పష్టతే జ్ఞానం అంటే. ఇది వేద ప్రోక్తము. జ్ఞానం ఇవ్వాలంటే వేదానికే అథారిటీ ఉంది, వేదమే. ఇది సనాతన ధర్మం. ఈ జ్ఞానం అంతా వేదంలో డిస్కస్ చేశారు.
ఆ వేద ప్రమాణానికి అనుగుణంగా వచ్చినటువంటి భగవద్గీత, ఓ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ ఆ వేదం యొక్క కనుసనలో నడిచాయి. ఆ వేదం యొక్క బాటలోనే వెళ్ళే కనుక అవి కూడా మన ప్రమాణం. వేదానికి విరుద్ధంగా ఉందనుకోండి భగవద్గీత అయినా సరే మనం స్వీకరించకూడదు. వేదమే ప్రమాణం. కృష్ణుడి మాట, రాముడి మాట కాదు, వేదం మాట మన ప్రమాణం. ఆ వేద మాటనే కృష్ణుడు కూడా చెప్పాడు కనుక కృష్ణుడి మాట ప్రమాణం. అర్థమవుతుందా? అందువల్ల ఇది సనాతన ధర్మం. ఇక్కడ రాశాను నేను రాసిందే మీకు చెప్పేస్తాను. సంగారం మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తే సరిపోతుంది. మనకి ప్రమాణం ఎవరో ఒకానొక వ్యక్తి కాదు, వేదమే ప్రమాణము. అట్టి వేదాన్ని అనుసరించి తన్మయ జీవితం జీవించే ఋషుల వాక్యాలు ప్రమాణాలు. ఋషుల వాక్యం ఎందుకు ప్రమాణం అంటే వేదాన్ని ప్రమాణంగా పెట్టుకుని వాళ్ళు బ్రతికేరు కనుక వాళ్ళ వాక్యాలు ప్రమాణం. అందుకని వాళ్ళ పైత్య మాటలు చెప్పలేదు. వేద ప్రమాణాన్ని అనుసరించి వాళ్ళ జీవితంలో ఏవైతే నిష్ఠగా జీవించి వాళ్ళు ఏవైతే అనుభూతులు పొందారో ఆ అనుభూతులనే మనకి గ్రంథాల రూపంలో అందించారు. కానీ అది పైత్య మాటలు కాబట్టి 4 పుస్తకాలు చదివి 5వ పుస్తకం రాడి పైత్యం కాదు, అది జ్ఞానం. అందుకే ఋషులే మనకి ఆదర్శం. మనకి ఋషులు, దేవతలు వీళ్ళే మనకి ప్రమాణం. ఋషి లేకపోతే మన జ్ఞానం ఎవరు ఇస్తారు? వాల్మీకి లేకపోతే రామాయణం ఎక్కడ ఉంది? ఇతిహాసం లేకపోతే భాగవతం, భారతం ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు ఎంతో కష్టపడి మనకు అనుగ్రహించారు. చదవడానికి మనకి ఎంత కష్టం అయితే రచన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. రోజు 2 పేజీలు చదువుకొని ఋషి రుణం తీర్చుకోద్దా? అది గృహస్థ అన్నవాడికి ఋషి రుణం కూడా తీర్చుకోవాల్సిన పని ఉంది. 5 రుణాలు ఉంటాయి గృహస్థకి. గృహస్థ అంటే పెళ్ళాడిన వాడి గృహస్థ కాదు. ఈ ఐదు యజ్ఞాలు చేస్తేనే గృహస్థ. గృహస్థ అంటే మ్యారీడ్ పర్సన్ కాదు. మ్యారీడ్ పర్సన్ మీనింగ్ కాదు అది. పెళ్ళైన ప్రతివాడి గృహస్థ అనరు. ఎవడైతే వివాహం అయిన తర్వాత ఆ ఇంటిలో 5 యజ్ఞాలు జరుగుతుండాలి నిరంతరం, అప్పుడే ఆ ఇల్లు గృహస్థ అవుతారు. పంచయజ్ఞాలు. అందులో 1 దేవయజ్ఞం, దేవతారాధన జరగాలి. 2 పితృయజ్ఞం, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బ్రతికుంటే వాళ్ళకి క్షేమంగా చూడటం. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఏడాదికి ఒకసారి వాళ్ళ కార్యక్రమాలు చూడటం. ఇది పితృయజ్ఞం. 3వది ఋషి యజ్ఞం. ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధ్యయనం చేయాలి. ఎవరు భార్యాభర్త కూర్చుని టీవీ చూడటం కాదు. ఈ ఋషి యజ్ఞం, ఋషులు మనకి వాక్యాలు మనకి ఇచ్చారు. ఇది ఆయన గారు చదవడం, ఆవిడ వెండం, ఆయన చదవడం, ఇంట్లో ఇది జరుగుతుండాలి. 4వది మనుష్య యజ్ఞం. తోటి మనుషులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళ వల్లే మనం బతుకుతున్నాం. ఇతర సహకారం మనం ఎక్కడ బతుకుతాం. అందువల్ల మనం 10 మంది మేలు కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంటికి అతిథి అభ్యాగతులు వస్తుంటారు, వాళ్ళకి ఎవరు సేవలు అందించడం లేదు. సమాజంలో వాళ్ళకి మనం చేయగలిగే సాయం చేయాలి. ఇది మనుష్య యజ్ఞం. 5వది భూత యజ్ఞం. ప్రాణికోటి బోల్డ్ ఉన్నాయి, మనుషులు కాకుండా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు అన్ని ప్రాణులు సహకరిస్తేనే మనకు జరుగుతుంది ఇవాళ కాస్త. అందువల్ల మనం తినే దాంట్లో కొంత భూతాలకి, ఇదే పక్షులకి పెట్టడం, వీటి పెట్టడం ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ. ఇలా ఈ 5 యజ్ఞాలు చేస్తేనే అది గృహస్థు. దాని గృహము అంటారు. దాన్ని అది జరగలేదు అనుకోండి, దాని పేరు దెయ్యాల కొంప. ఏమిటి చెప్పచ్చు, పర్లేదు. ఈ 5 యజ్ఞాలు జరిగితేనే ఇల్లు, ఈ 5 యజ్ఞాలు జరగకపోతే దెయ్యాల కొంప. నేనలా సామాజిక సంస్థలు గారు నన్ను కోపం చూడకండి. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి దేవతా బుద్ధులు ఉండవు, దెయ్యాల బుద్ధులు ఉంటాయి అంతే. దేవతా బుద్ధులు అది ఇంకేముంటాయి, దెయ్యాల బుద్ధులు అంతే. ఆ ఇంట్లో అన్యోన్య సంబంధాలు ఉండవు, ప్రేమలు ఉండవు, సౌమనస్యం ఉండదు. ఇక వీడిని చూస్తే వాడి పడదు, వాడిని చూస్తే వీడి పడదు. అది ఇల్లు అనాలా? దెయ్యాల కొంప. దేవతల అనుగ్రహం ఉంటేనే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. పెద్దవాళ్ళు గౌరవం, సంప్రదాయం, వేదాంతం, ఇది ఒక దేవుడు, దెయ్యం, మంచి చెడ్డ, ధర్మం అధర్మం లేవు. ఇవన్నీ ఇష్టం బతుకుతుంటాయి. మనకి ఆ 4 కాళ్ళ దానికి తేడా ఉంది. అందుకే ప్రహ్లాదుడు అన్నమాట, విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతో పశువుగా. వచ్చేవారం ఇవేదైతే ప్రశ్నలు చెప్పామో ఈ ప్రశ్నలు సమాధానం ఏంటో వచ్చేవారం. చాలా పెద్ద పారాగ్రాఫ్ ఇది. ఇక్కడ కాదు, ఇప్పుడు ఎత్తుకున్నామంటే బాగలేదు. అందువల్ల వచ్చేవారం స్టార్ట్ చేయాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా